ఓకే సార్. రైట్ అండి. సో మనం ఇప్పుడు వరకు ఏం చేసామో చూద్దాం. అసలు ఫస్ట్ ఓవర్ ఇస్తాను, అసలు మనం ఏం చేసాము ఏంటి అనేది. రైట్. సో మనమైతే ఇప్పుడు వరకు ఏం చేసాము అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేసాం, అంతేనండి. ఉం. ఎస్ సార్. అంతేనా. ఉం. ఇంకా బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ గురించి నేను మాట్లాడను. దాని తర్వాత ఏం చేసాము, డిప్లాయ్మెంట్ చేసాం. ఏనండి. డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ చేసాం. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఏం చేసాం, మనం అవుట్పుట్ ఎలా చెక్ చేసాము, ఏ ఐపీతో చెక్ API చేశారు అడ్రస్ మీరు, పబ్లిక్ ఐపీయా పబ్లిక్ ప్రైవేట్ ఐపితో ఐపీయా? చెక్ చేస్తుంది. పబ్లిక్ ఐపీతో పబ్లిక్. చెక్ చేస్తాం, అంతేనండి. ఉమ్. యా సో కొంచెం హెల్ప్ ఇన్వాల్వ్ అవ్వండి, భలే ఉండే టాపిక్ అసలు. ఇంతవరకు మీకు క్లారిటీ ఉందా అండి? యా ఉమ్. ఉంది సార్. కానీ మనం ఇప్పుడు ఏమంటున్నాను అంటే, ఒక నిమిషం ఉంది, సిస్టమ్ ఒక పక్కన రన్ అవుతుంది, అందువల్ల హ్యాంగ్ అవుతుంది. కానీ రియల్ టైంలో మన కంపెనీస్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఎవరైనా వాట్సాప్ కానీ, మనందరం ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం తప్ప ఐపీతో కొడతామండి, ఎవరైనా కొట్టాం. అంతే కదండి. ఉం. అవును. అంటే అడ్రస్ అవును సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక దగ్గర ఇప్పుడు ఒక 200 ఎక్స్ట్రా అవుద్దండి నా క్లాసులకి. అదేంటి అంటే, ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి. ఎక్కడ పర్చేజ్ చేస్తామంటే గోడాడీ అనే వెబ్సైట్లో పర్చేజ్ చేద్దాం. ఎక్కడండి? ఉమ్, గోడాడీ. కోడాడి. ఇది ఎందుకు పర్చేజ్ చేయాలి, పర్చేజ్ చేస్తే ఏమవుతుంది అంటే, డొమైన్ ఒక ఫ్రీ డొమైన్, ఒక రూ. 200 డొమైన్ పర్చేజ్, టెస్టింగ్ డొమైన్ పర్చేజ్ చేయాలి. అయితే ఈ ఓకే సార్. గోడాడీ అనేది థర్డ్ పార్టీ అనమాట. ఏ పార్టీ అంటే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ. కానీ మనం ఎక్కడ ఉన్నాం, ఈ సర్వర్ ఎక్కడ క్రియేట్ అయ్యింది, ఈ సర్వర్ ఎక్కడ ఉందండి, ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ చేశారు? క్లౌడ్ అండ్ AWS. AWS లో, అంతే కదండి. ఉమ్. సో ఇన్స్టాన్స్ ఏం AWS లో ఉంది, గోడారి డొమైన్ ఎక్కడ ఉంది? థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీలో ఉంది. సో ఈ రోజు నేను ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం, అంటే అసలు ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా, అంటే ఎలా ఆర్కిటెక్చర్ ఎక్కడ వరకు చేంజ్ చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఏం ఓకే సార్. చేస్తాము అంటే, ఒక టూల్ తీసుకోవాలన్నమాట. ఎవరు అంటే రౌట్ 53. ఎందుకు రౌట్ 53 తీసుకుంటున్నాను అంటే, నా ఇన్స్టెన్స్ ఏడబ్ల్యూఎస్లో ఉంది. సో నా డిప్లాయ్మెంట్ కూడా నేను ఎక్కడ చేశాను, ఏడబ్ల్యూఎస్లో చేశాను కదండి. ఉమ్. అవును. అవును అందుకని సార్. ఒక టాపిక్ ఉందన్నమాట, R 53, అంటే రౌట్ 53 అని. కామన్గా అయితే అందరూ రౌట్ 53 అనేది మీరు అందరూ ఎక్స్పీరియన్స్ కాబట్టి R 53 అని కాల్ చేయండి. రాస్తున్నాను ఫస్ట్ టైం కదా. సో రౌట్ 53. ఈ రౌట్ 53లో మనం డొమైన్ ఏదైతే డొమైన్ పర్చేజ్ చేస్తామో ఆ డొమైన్ యాడ్ చేస్తాము. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవన్నీ కూడా, దయచేసి ఎవరు ఎక్కువగా తీసుకోవద్దు. హోస్టెడ్ జోన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం ఒక డొమైన్ పర్చేజ్ చేస్తాం. ఆ డొమైన్ ఎక్కడ యాడ్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్లో ఏ టూల్ ఎక్కడికి, ఏ సర్వీస్కి వెళ్ళాలి, రౌట్ రౌట్ 53. 53లో ఏం యాడ్ చేయాలండి, హోస్టెడ్ జోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను SRT AWS.XYZ కొన్నాను అనుకోండి. ఎక్కడ కొన్నాను? ఓకే. గుడ్. గోడాడీ. ఆ గోడాడీలో కొన్నిది ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్కడ రౌట్ 53లోకి ఎక్కడ యాడ్ చేయాలి, SRT AWS.XYZ. పర్చేజ్ చేసింది ఎక్కడ, థర్డ్ పార్టీలో. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరైనా మన జీమెయిల్, ఇప్పుడు మీరు ఒకటి ఏదో డొమైన్ కొన్నారు, మీ డొమైన్ నేను యూజ్ చేయగలనా, TCS.com నేను వాడుకోగలనా, వాడుకోలేను ఇప్పుడు? వాళ్ళది వాడలేను. Infosys.com అండి. ఉం. లేదు సార్, ఆల్రెడీ లేదు. పర్చేస్. Amazon.com అండి. వాడలేను. కానీ నా దగ్గర కానీ, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టెప్ 1 చెప్తే చూడండి. వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఎవరికి? గోడాడీ టు కోడాడి ఇంకా థర్డ్ హోస్టెడ్ పార్టీ టు. జోన్. రౌట్ 53. థర్డ్ ఇది 53. స్టెప్ 1. ఇది వన్ టైం ఇంటిగ్రేషన్ అండి. ఇది ఎన్ని టైమ్స్ ఇంటిగ్రేషన్ అండి? వన్ టైం. ఓన్లీ వన్ టైం. వన్ వన్ టైం టైం. యాక్టివిటీ, లైఫ్ టైం. లైఫ్ టైంలో వన్ టైం యాక్టివిటీ ఇది. ఒకవేళ డొమైన్ మారితే తప్ప, డొమైన్ మారినంత వరకు ఇదే డొమైన్ ఉంటే ఇది వన్ టైం యాక్టివిటీ. దాని తర్వాత ఏం చేస్తాము అంటే, మనం హోస్టెడ్ జోన్ నుంచి పబ్లిక్ ఐపీకి ఒక రికార్డ్ సెట్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలండి? రికార్డ్ సెట్. ఇది రికార్డ్ సెట్. అయిపోయిందండి క్లాస్.
ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది అయిపోయింది కదా, వన్ టైం యాక్టివిటీ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇది యా ఉండదు, ఇక్కడ నుంచి ఇది ఉండదు అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, యూజర్స్ హోస్టెడ్ చూడండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీరు అందరికి ఇచ్చేస్తారా లేదా? ఉమ్. అంటే అది ఎవరిని ఇచ్చేస్తారు, రౌట్ 53లో ఉన్న హోస్టెడ్ జోన్ ఇచ్చేస్తుంది. మొత్తం తెలుసుకుందామని, తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో అందరు యూజర్స్ హిట్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటండి, మీరు ఫ్లిప్కార్ట్.com అని కొడతారు అంటే రౌట్ 53ని హిట్ చేస్తూ ఉంటాం. రౌట్ 53 ఎవరిని హిట్ చేస్తున్నట్టు? హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్. ముందు పదాలు పలకడం వచ్చేసింది అనుకోండి, ఈజీ అయిపోద్ది క్లాస్. సో యూజర్స్ హిట్ చేస్తున్నారు ఎవరినంటే రౌట్ 53లో ఉన్న హోస్టెడ్ హోస్టెడ్ జోన్. జోన్ హిట్ చేస్తుంది. హోస్టెడ్ జోన్ ఎవరిని హిట్ చేస్తుందంటే రికార్డ్ సెట్ని. ఎవరిని హిట్ చేస్తుందండి? రికార్డ్ రికార్డ్ సెట్. సెట్. రికార్డ్ సెట్లో ఏ ఐపీ ఉంది? పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ. అంటే ఈ రికార్డ్ సెట్ పబ్లిక్ ఐపీని ఇచ్చేస్తుంది. పబ్లిక్ ఐపీ ఎవరిది? ఇన్స్టెన్స్. అంతే కదండి. పబ్లిక్ ఐపీ ఎవరిదండి? సర్వర్ ఇన్స్టెన్స్. సర్వర్దే కదా. ఇప్పుడు మన సర్వరే. పబ్లిక్ ఐపీ ఎప్పుడు వస్తుందండి మనకి? ఏది మీ ఊరికే ఐపీ చెప్పేస్తున్నారా, లేదా సర్వర్ వేసిన తర్వాత చెప్తున్నారా, అవుట్పుట్ ఐపీ చెప్తున్నారా? ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తేనే మనకి ఏమొస్తుంది? ఐపీ వస్తుంది. ఆ ఆ ఐపీని హిట్ చేస్తుంది. ఆ ఐపీ ఎవరిని హిట్ చేస్తుంది అంటే సర్వర్ని హిట్ చేస్తుంది. ఈ సర్వర్లో ఉన్న డిప్లాయ్మెంట్ బయటకు వస్తుంది. ఇదే అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫ్లిప్కార్ట్.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే, నేను ఇప్పుడు ఇక్కడే ఓపెన్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ ఇదే కదండి వెబ్సైట్. మీరు ఫ్లిప్కార్ట్.com అని ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ మాట్లాడితే అవుతుంది. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది సార్. అలాగే మన అమెజాన్లో కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే, సో అంటే మీరు ఇదే ఫ్లిప్కార్ట్.com అంటే ఇప్పుడు మీరు చెప్పండి, హిట్టింగ్ ప్రాసెస్ చెప్పండి, మీకు అర్థమైపోద్ది. అంటే మనం ఎవరిని హిట్ చేస్తున్నట్టు? రౌట్ 53లో ఎవరిని హిట్ హోస్టెడ్ చేస్తున్నారు? రౌట్ జోన్ 53 హోస్టెడ్ హోస్టెడ్ జోన్. జోన్. అంటే మీ డైరెక్ట్ కొన్ని రోజులు పోతే మర్చిపోతుంది రౌట్ 53 అని. డైరెక్టే చెప్తారు. ఎవరిని చెప్తారు? హోస్టెడ్ జోన్. డొమైన్. కానీ నేను కావాలని చెప్పిస్తున్నాను అర్థం చేసుకోవాలని. అంటే డొమైన్కి మనం బయటనైతే డొమైన్ నేమ్ అంటాం, ఏడబ్ల్యూఎస్లోకి వచ్చేకి ఏమని కాల్ చేస్తామండి? హోస్టెడ్ జోన్ అంటాం. హోస్టెడ్ జోన్. ఈ హోస్టెడ్ జోన్ ఇచ్చేయగానే హోస్టెడ్ జోన్ ఎవరిని ఇచ్చేస్తుంది? పబ్లిక్ రికార్డ్ సెట్. రికార్డ్ సెట్ అండి. రికార్డ్ సెట్. రికార్డ్ సెట్. రికార్డ్ సెట్ ఎవరిని ఇచ్చేస్తుందండి? పబ్లిక్ పబ్లిక్ ఐపీ. ఐపీ. పబ్లిక్ ఐపీ ఎవరిదండి? పబ్లిక్ ఐపీ ఎవరిది? సర్వర్ది. సర్వర్లో ఏ ఇన్స్టెన్స్ సర్వర్. డిప్లాయ్మెంట్ ఇస్తే ఆ డిప్లాయ్మెంట్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అర్థమైంది? అర్థం కాలేదండి? ఇది జస్ట్ పై లెవెల్ ఓవర్. అంటే మనం ఇప్పుడు ఏమేం చేయాలో చెప్తా చూడండి. స్టెప్ 1, ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏమి ఇవ్వాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. ఉన్నారండి? సో ఎస్ ఇది సార్. వన్ టైం యాక్టివిటీ. ఇది వన్ టైం యాక్టివిటీ. యాక్టివిటీ. సో ఎందుకు వన్ టైం అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది అయిపోయిన తర్వాత అసలు రౌట్ 53 అంటే ఏంటి, హోస్టెడ్ జోన్ అంటే ఎలా ఉంటుంది, సో రికార్డ్ సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా హిట్టింగ్ అవుతుంది, ప్రతిదీ చెప్తానండి. ఓకేనండి? రెడీ? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ఓకే సార్. చేద్దామండి. స్టార్ట్. రైట్. ఫస్ట్ యా. పాయింట్. ఓకే. సో ఫస్ట్ మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటి అంటే గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేయాలి. ఓకే. చేద్దామండి. ఓకే సార్. యా. షేర్ చేయండి ఎవరైనా. 200 అవుతుంది, బట్ తప్పదు, చేయాల్సింది. మౌనిక సరే, షేర్ అయింది కదండి. ఇప్పుడు గూగుల్ గోడాడీలోకి చేయాలి. గోడాడీలోకి రండి. గోడాడీ మెల్లగా చెప్తానండి, ప్రతి పాయింట్ మీకు డౌట్ ఉండే దగ్గర నన్ను అడగవచ్చు. గోడాడీ ఓపెన్ చేయండి. సార్ చెప్పండి. ఓన్లీ గోడాడీ నుండే డౌన్లోడ్ చేయొచ్చా సార్? ఇంకేమైనా సైట్స్ నుండి కూడా చేయొచ్చా? ఇంకా మల్టిపుల్ సైట్స్ ఉంటాయండి, కొంచెం సెక్యూర్ గోడాడీ. ఓకే. ఇక్కడండి టైప్ డొమైన్ అని ఉంది కదా, ఎక్కడి నుంచి పర్చేస్ చేసిన ఇంటిగ్రేషన్ అయితే సేమ్ ఉంటుందా సార్? సేమ్ ఇంటిగ్రేషన్ అండి. ఓకే. ఇప్పుడండి హర్ష AWS.xyz ఇది ఫార్మాట్లో తీసుకోండి. నా SRT స్టూడెంట్స్ అందరూ ఇదే ఫార్మాట్లో తీసుకుంటారు. సెట్ డొమైన్.
సైమల్టేనియస్ లో మేము కూడా చేయమండి లేకపోతే ఫస్ట్ చూద్దాండి, ఫస్ట్ ఓకే చూడండి. ఆ, ఇప్పుడు ఇదిగోండి ఉంది. ఓకే. అదే అదే లేకపోతే కొంచెం మీ పేరుని, ఎందుకంటే మన స్టూడెంట్లే తీసుకోవడానికి ఫిక్స్ అయ్యి కొంచెం పేరు మారుస్తారు అంతే. హర్ష ఎన్నో ఎమ్మో అని పెట్టుకుంటారు మీ ఇంటి పేరుతో అట్లా. మేక్ ఇట్ యువర్స్. కంటిన్యూ. నో డొమైన్ ప్రొటెక్షన్. నో డొమైన్ ప్రొటెక్షన్ కిందకు వచ్చాయి, అన్ని నో పెట్టేయాలి. డౌన్కి వచ్చాయి, ఏది నో ఉంటే అది నో పెట్టేయాలి ఫస్ట్. అన్ని నో థ్యాంక్స్. ఓకేనండి. యా ఓకే ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఓకే. కంటిన్యూ టు కార్ట్. 200 కంటే ఎక్కువ పేమెంట్ ఉండకూడదండి, గుర్తు 210 ఎంత ఉంటుంది అంతే. ఓకే. ఇక్కడ 2 years తీసేసి 1 year. ఐ am రెడీ టు పే. కంటిన్యూ విత్ జీమెయిల్, గూగుల్. కంటిన్యూ విత్ గూగుల్. బ్యాక్ టు ప్రీవియస్ స్టెప్. ఓ మెయిల్ ఐడి లేదా దీంట్లో? అచ్చా. సరే, మీరైతే లాగిన్ అవ్వండి. సార్ ఒక్క నిమిషం. ఏంది? అది కార్డ్ పేమెంట్ యూపీఐ పేమెంట్ ఉంటుంది దీనికి. యూపీఐ పేమెంట్ ఉందని అదే చేద్దాం. ఓకే. అంటే ఫస్ట్ కార్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. అన్ని వద్దు, అసలు ఆ డీటెయిల్స్ ఏ వద్దండి దయచేసి, జస్ట్ నెంబర్ ఇవ్వండి అంతే. మిగతావన్నీ ఫేక్ ఇచ్చేయండి. ఏదో ఒకటి ఫేక్. అంతే. ఏమో చెప్పలేమండి, ఎప్పుడు ఏ వెబ్సైట్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పలేము. సిటీ హైదరాబాద్ ఏదో ఒకటి పెట్టేయండి, కోడపల్లి, అంతే అంతే. పర్లేదులేండి. కొత్త పేరు కేవీహెచ్పి, భలే ఉంది. హైదరాబాద్. ఒకటి ఆర్గనైజేషన్ నేమ్ ఎస్ఆర్టీని ఇచ్చేయండి అంతే, స్టేట్ తెలంగాణ. 572. ఏదో ఒకటి ఇచ్చేస్తానండి. ఓకే. ఆర్గనైజేషన్ ఎస్ఆర్టీ, అంతే, దట్స్ ఇట్. కిందకు వచ్చేయండి, సేవ్. నెక్స్ట్, నో థ్యాంక్స్. యూపీఐ స్కానర్. యూపీఐ స్కానర్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. యూపీఐ అంటే ఇదండి కాస్ట్ 217 రూపీస్ అవుద్దండి. ఓకేనండి. సో ఓకే సార్. 220 రూపీస్ అవుతుంది మీకు, తప్పదు ఇక్కడ. ఓకే ఉమ్. మీకు ఈ డొమైన్ పర్చేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా రబ్బానీతో కనెక్ట్ అవ్వాలండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే లోపు మాత్రం డొమైన్ ఉండాల్సిందే. ఈ రోజు కనుక మీ దగ్గర డొమైన్ లేకపోతే రేపు క్లాస్ జాయిన్ అవ్వద్దండి దయచేసి. హంబుల్ ఓకే రిక్వెస్ట్. సార్. ఎందుకంటే రేపు క్లాస్ ఈ రోజు క్లాస్కి డిపెండెన్సీ. ఉన్నారండి? ఓకే సార్. ఎస్ సార్. రేపు చాలా బాగుంటుంది క్లాస్. ఇంకా అసలు అసలు రేపు క్లాస్ వింటూ ఉంటే అసలు మైండ్ బ్లోయింగ్ అంటారు మీరే. సార్ మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఈ వీక్ రేపు క్లాస్ ఒకటి, నెక్స్ట్ వీక్ ఈబిఎస్ ఉంటుంది, అదిరిపోద్ది అసలు. ఆ టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి, కొంచెం హార్డ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏడబ్ల్యూఎస్లో
ఇంకా మనం నేర్చుకోవడానికి కొంచెం పెద్ద 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 టాపిక్స్ ఉన్నాయి అట్లా అని. పేమెంట్ రిక్వెస్ట్ రాలేదు. మీరేదో తప్పిచ్చి ఉంటారండి, లేదు, అందుకనే అంటే రాలేదు. నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అంతే. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. నేను వాళ్ళకి ఒక లెటర్ మర్చిపోతా ఉంటానండి కొన్నిసార్లు, అట్లానే నాకు ఎన్నోసార్లు పేమెంట్ ఆగిపోయింది. అయిపోయింది. వన్ మినిట్ అండి, వెయిట్ చేయరా ప్లీజ్. ఓకే, కంటిన్యూ సార్. కంటిన్యూ అండి. సో అంటే మీ డొమైన్ రెడీ, నాట్ నో, ఏదండి నాట్ నో, నాట్ నో. మనం డొమైన్ కదా మనం చేయాల్సింది, వాడే చేసేదండి. సో అంటే డొమైన్ రెడీ, క్లియర్ కదండి మీ అందరికి? యా హలో, రైట్. ఓకే అండి, ఒకసారి బ్యాక్ రండి ఒక నిమిషం. గోడాడి గోడాడి. డాడీ పక్కకి వెళ్ళట్టున్నాడు సార్, స్లో అయిపోయాడు. సరే ఇప్పుడు మీకు ఓకే ఫైన్ ఫైన్. సో మీరు ఎక్కడ రావాలంటే హర్ష, ఇది వచ్చింది కదా మీ హెచ్ఎన్ కనిపిస్తుంది కదా అక్కడ రండి. మై ప్రొడక్ట్స్లోకి రండి, మై ప్రొడక్ట్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మన డొమైన్ ఉందా లేదా, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఏంది అనేది మనకు కనిపిస్తుంది. కమ్ డౌన్, ఇది మన డొమైన్ అండి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదండి? జస్ట్ డొమైన్ పర్చేజ్ అర్థమైంది, అర్థం కాలేదండి? ఎస్ అండి, అర్థమైంది. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, మళ్ళీ మాట్లాడదామండి. డొమైన్ వచ్చింది, డొమైన్ వచ్చింది, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. నేను మీ అందరిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అందరూ ఆన్సర్ చేయాలన్నమాట. అంటే మీ అందరికీ తెలియకపోతే యా గూగుల్లో కొట్టి ఆన్సర్ చేయాలి నాకు. వాట్ ఈ డిహెచ్సిపి సర్వర్, సారీ డిఎన్ఎస్ సర్వర్. డిఎన్ఎస్ సర్వర్ డొమైన్ అంటే ఏంటి? డొమైన్ నేమింగ్ సర్వర్ సార్. అదే ఏంటి డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటి? తెలియకపోతే గూగుల్ చేసి అందరిని అడుగుతానండి, డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటి, గూగుల్ చేసి అని చెప్పండి, పర్వాలేదు. డిఎన్ఎస్ అండి, ఎమిషన్ దట్ డిఎన్ఎస్ సర్వర్. ట్రాన్స్లేట్స్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రస్. మన డొమైన్ నేమ్. యా ఒక్కొక్కరండి, అంటే ఐపీ ఎవరు చెప్పొచ్చు, అందరూ. మీరు గూగుల్లో కొట్టి నాకు చెప్పాలి, ప్రతి ఒక్కరు ఇన్పుట్స్ కాదు, ఈవెన్ సందీప్తో సహా. ఓకే. డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తాను సార్. డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అండి. యా డొమైన్ నేమ్ మనం క్రియేట్ చేసింది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఐపీ అడ్రస్. అచ్చా, మీరు కూడా అదే చెప్పారు. Computer translates domain names into IP address. డొమైన్ నేమ్స్ ట్రాన్స్లేట్ టు ఐపీ అడ్రస్. నెక్స్ట్ అండి, ఇంకా Yes. సంతోష్ గారు, ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. So, same sir, the IP address ni it will convert the IP address to domain name. ఐపీ అడ్రస్ టు డొమైన్ అంటున్నారు, డొమైన్ టు ఐపీ అడ్రస్ కూడా కన్వర్ట్ చేస్తుంది, మీరు వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ అండి సందీప్. సార్ అదే ఐపీ అడ్రస్ ని డొమైన్ నేమ్ కింద కన్వర్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి త్రూ ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది అంటున్నారు డిఎన్ఎస్ సర్వర్, అంతేనండి? రైట్ అండి. సో మీరు అందరు చెప్పింది కరెక్టే, బట్ చిన్న మోడిఫికేషన్. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం అందరం టెక్నికల్గా మాట్లాడుతున్నప్పుడు డొమైన్ అని కాల్ చేయమండి, మీకు అది ముందు తెలియాలి అందరికీ. ఎఫ్క్యూడిఎన్ కాల్ చేయాలండి. ఎఫ్క్యూడిఎన్, ఇక్కడ ఎఫ్క్యూ అంటే ఏంటంటే ఫుల్లీ క్వాలిఫైడ్. ఉన్నారండి? హలో, Yes, యా sir. Yes, sir. Yes, sir. కొంచెం ఇదిగోండి, టైం ఎంత అవుతుంది? 9:54. 9:54. 9:54. 9:54. నాకు 10:15 వరకు ఒక్క ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ సపోర్ట్ చేస్తే మీరు ఇంకా నాకు సపోర్ట్ కూడా అడగండి, అసలు మిమ్మల్ని హలో ఉన్నారా లేరా అని కూడా అడగండి. ఓకే, రెడీనా? ఓకే సార్. 20 మినిట్స్ రెడీనా? Okay, sir. రెడీ, స్టార్ట్. ఓకే, Okay, ఇప్పుడు sir. డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏంటంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ని ఐపీగా ట్రాన్స్లేట్ చేస్తుంది. డొమైన్ ట్రాన్స్లేట్ టు ఐపీ, ఐపీ ట్రాన్స్లేట్ టు డొమైన్ అంటారు చాలా మంది, కానీ మనం డొమైన్ నేమ్ ఏమని చెప్పాలి, ఏ డొమైన్ నేమ్ అని చెప్పాలండి?
ఫుల్లీ ఫుల్లీ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ డొమైన్ డొమైన్. అంటే మనకి ఫుల్లీ రియల్ టైంలో క్వాలిఫైడ్ ఈ డొమైన్. డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు google.com మీరు ఇచ్చేస్తున్నారు. మీ google.com ఇచ్చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా అండి? ఉమ్, అవుతుంది. మాట్లాడండి. అదే అవుతుంది. చెప్పానండి, మాట్లాడండి. అవుతుంది సార్, అవుతుంది అల్లరి అవుతుంది లేదు సార్, మీ దగ్గర. ఓపెన్ అవుతుంది కదండి. ఉమ్, ఎలాగ ఓపెన్ ఓపెన్ అవుతుంది సార్. అవుతుంది? మనం హిట్ చేయగానే మనకి ఐపీ అడ్రస్తో వస్తుంది. ఐపీకి ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది? ఎవరు చేస్తున్నారు అంటే ఈ మెయిన్ డిఎన్ఎస్ సర్వర్ చేస్తుంది అనమాట. ఈ డిఎన్ఎస్ సర్వర్ కానీ లేకపోతే ఇక్కడే అయిపోద్ది. డొమైన్ ఇచ్చేస్తాము, సైట్ కాంట్ బి రీచ్ అని వస్తుంది. హలో. ఉమ్. ఓకే సార్. అర్థమైందండి. ఓకే సార్. ఉమ్. ఓకే సార్. అబ్బా ఓకే ఎవరబ్బా సార్. చిన్నపిల్ల కూడా ఓకే సార్ అంటుంది. హ్యాపీ. రైట్ అండి. సో అది మెయిన్ థింగ్ అనమాట. సో అందుకని ఈ డొమైన్ డిఎన్ఎస్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది. ఈరోజు డిఎన్ఎస్ సర్వర్ చెప్తున్నాను, నెక్స్ట్ డిహెచ్సిపి సర్వర్ చెప్తాను. కానీ ఈ డిఎన్ఎస్ సర్వర్ మెయిన్ పని ఏంటి ఇప్పుడు చెప్పండి? ఫుల్లీ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ క్వాలిఫైడ్ నేమ్ డొమైన్ ఫుల్లీ ట్రాన్స్లేట్ క్వాలిఫైడ్ టు డొమైన్ టు ఐపీ. ఐపీ ఐపీయూ. అడ్రస్. అంతేనండి. ఓకే, ఇది టెక్నికల్ గా ఎస్ సార్. మాట్లాడితే డొమైన్ నేమ్ ట్రాన్స్లేట్ టు ఐపీ అడ్రస్ అండ్ గో టు ఇంటర్నెట్ ఇవన్నీ ఎలాగైతే చెప్తామో ఈ ఐపీ అడ్రస్ టు ట్రాన్స్లేట్ టు డొమైన్ నేమ్ ఇంటూ ఇంటర్నెట్ అని ఎలా చెప్తామో అలా కాకుండా మీరు ఈసారి ఏం యాడ్ చేసుకోవాలా? ఫుల్లీ 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 క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ క్వాలిఫైడ్ ట్రాన్స్లేట్ డొమైన్ టు నేమ్ ఐపీ ఇంటూ అడ్రస్ ఐపీ ఐపీ అనమాట. అడ్రస్. సో ఇది డిఎన్ఎస్ సర్వర్ పని. ఈ డిఎన్ఎస్ సర్వర్ని ఇది ఆన్ ప్రెమిసెస్ లో అయితే ఈ డిఎన్ఎస్ సర్వర్ని ఎక్కడ కాల్ చేస్తామంటే ఆన్ ప్రెమ్ డేటా సెంటర్లో డిఎన్ఎస్ సర్వర్ అంటారండి. అదే కనుక ఏడబ్ల్యూఎస్లోకి వచ్చేసరికి ఈ డిఎన్ఎస్ సర్వర్ని ఏమని కాల్ చేస్తాము అంటే రౌట్ 53 అంటాం. ఇది ఇక్కడ వచ్చి ఆగింది క్లాసు. అర్థమైందండి? అర్థమైంది. సో అంటే రౌట్ 53 బ్యాక్ ఎండ్లో ఎలా యాక్ట్ చేస్తుందంటే ఏ సర్వర్లో యాక్ట్ చేస్తుందండి? DNS. టిఎన్ఎస్ డిఎన్ఎస్ సర్వర్. అర్థమైందండి. ఎస్ అర్థమైంది. సార్. సో అందువల్లనే మన రౌట్ 53 ఇచ్చేస్తే ఎవరిని హిట్ చేస్తుంది రౌట్ 53? పబ్లిక్. పబ్లిక్ ఐపీ. అంటే హిట్టింగ్ పబ్లిక్ అంటే ఐపీ. ఏంటిది? అంటే ఇక్కడ డొమైన్ హిట్ చేస్తే ఎవరిని హిట్ చేస్తుందండి? ఐపీని హిట్ చేస్తుందా లేదా? ఐపీని. సో అందుకనే రౌట్ 53 ఈజ్ ఏ బ్యాక్ అండ్ వర్క్ ఆన్ ఏ సర్వర్ అండి? డిఎన్ఎస్ డిఎన్ఎస్ సర్వర్. సర్వర్. ఉన్నారండి? హలో. ఉన్నాం ఎస్ సార్. సార్. నేను అడిగింది 15 నిమిషాలండి. సందీప్, ఎస్ సార్. ఎస్ సార్. ప్రదీప్, మా ఫన్నీ మీరు అందరూ మాట్లాడారండి. కొంచెం ఒక్క 15 నిమిషాలే కదా అడిగింది. దాని తర్వాత నేను అడగను మిమ్మల్ని, టైం కూడా అడగను నేను. ఒక్క 15 మినిట్స్. రైట్ అండి. సో ఈ ఫస్ట్ దీని క్లారిటీ వచ్చిందా లేదా మీకు అందరికి? ఎస్ Yes, సార్. sir. వచ్చింది సార్. ఫస్ట్ వచ్చింది మీ క్లారిటీ ఏమొచ్చి ఉంటుంది? ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి క్లారిటీ ఉంది. వచ్చిందండి? ఎస్ సార్. ఎస్ సార్. బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ క్లారిటీ ఉంది. వచ్చిందా అండి? ఎస్ వచ్చింది. సార్. ఎస్ నెక్స్ట్ సార్. డిప్లాయ్మెంట్ చేయటం ఎలాగో తెలిసింది ఇప్పుడు. ఎస్ సార్. తెలిసిందండి? ఎస్ సార్. పబ్లిక్ ఎస్ ఐపీతో సార్. అవుట్పుట్ ఎలా చూడాలో తెలిసింది. తెలిసిందా లేదండి? అంటే ఎస్ ఈ సార్. 4 అయినాయి. ఎస్ సార్. ఇప్పుడు ఏం చెప్తున్నాను? మనం వర్క్ చేయబోయే నెక్స్ట్ కాంపోనెంట్ ఎవరు అంటే రౌట్ 53. ఆ ఓకే సార్. రౌట్ 53 అంటే ఎవరు అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ట్రాన్స్లేట్ టు ఐపీ డొమైన్ అడ్రస్ చేసే ఐపీ. డిఎన్ఎస్ సర్వర్నే మనం ఏమైనా కాల్ చేస్తాం? ఏడబ్ల్యూఎస్ లో అండి రౌట్ Route 53 53. అంటాం. రౌట్ 53. నేను థియరిటికల్గా చాలా అసలు మెటీరియల్ ఇచ్చేస్తానండి. 515 పేజెస్ 514 ఎంత ఉంది అది చూసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ చెప్పను. కానీ మీకు టెక్నికల్గా తెలియాలి. రౌట్ 53 యాక్ట్స్ యాజ్ ఎ డిఎన్ఎస్ సర్వర్. ఈ రౌట్ 53లో ఎవరు ఉంటారంటే హోస్టెడ్ జోన్ ఉంటుంది. ఎవరు ఉంటారండి? Hosted హోస్టెడ్ zone. హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్ అంటే ఏమీ కాదండి. మనం ఆన్ ప్రెమిసెస్లో అంటే మనం ఎక్కడే డేటా సెంటర్లో ఈ ఈ డొమైన్ నేమ్ డొమైన్ అంటా ఉంటాం. ఈ డొమైన్నే మనం ఇది ఆన్ ప్రెమ్ అని రాస్తున్నాను కావాలని, ఎందుకంటే నెక్స్ట్ మైగ్రేషన్ చెప్పాలి కాబట్టి. సో ఆన్ ప్రెమ్ అంటే డేటా సెంటర్లు అంటే బయటన మనం డొమైన్ అంటాం. ఆ డొమైన్ని ఏడబ్ల్యూఎస్ ఏమని కాల్ చేస్తామండి? Hosted zone. హోస్టెడ్ జోన్. హోస్టెడ్ అర్థమైందండి? జోన్. క్లారిటీ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎస్ సార్. వచ్చింది ఓకే. సార్. అంటే ఇప్పుడు మీకు ఇదిగోండి రౌట్ 53 క్లియర్. నెక్స్ట్ ఎవరికి క్లియర్ అండి? Hosted zone. హోస్టెడ్ జోన్ క్లియర్. క్లియర్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి ఉండిపోయింది, ఈ ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా రౌట్ 53 ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీరు మాట్లాడలేదా? స్లో పనిచేస్తుంది. All All applications. application. ఆల్ All సర్వీసెస్. services. All services. Okay. Route 53 is the component of
అదే నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. కనిపిస్తుందండి ఎక్కడైనా రౌట్ 53 అని? ఎస్ సార్ నెట్వర్కింగ్ అనుకుంటా. ఈ విపిసి ఈ నెట్వర్కింగ్. క్లౌడ్ ఫ్రెండ్ తర్వాత పెద్ద టాపిక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రౌట్ 53. చెప్పలేనంత ఇంపార్టెంట్. ఓకే సార్. ఒక మొత్తం మార్చేశాడు సిస్టమ్ అంతా. ఓకే, నో ప్రాబ్లం, గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి సార్ సార్, డొమైన్ ఇక్కడ చాలా మంది అడిగారు, నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఇందాక. సార్ నేను డొమైన్ని ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ పర్చేజ్ ఎనీ సైట్. ఇది ఒక్కటే కాదండి, గాంధీ అనే ఒక .com వెబ్సైట్ ఉంటుంది. ఇవన్నీ వెబ్సైట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే డాట్ అనే ఒక వెబ్సైట్ నుంచి వీళ్ళందరూ పర్చేజ్ చేసుకుంటారు. డాట్ అనే ఒక డొమైన్ వెబ్సైట్ ఉంది. అది మెయిన్ రిసోర్స్ అనమాట. దాని నుంచి గోడాడి వీళ్ళంతా థర్డ్ పార్టీ వాళ్ళు అనమాట. సో ఓకే. అట్లానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏముంది, రిజిస్టరే డొమైన్. డొమైన్. అంటే మనం ఇక్కడ కూడా ఎక్కడ AWS లో కూడా మనం కొనొచ్చు డొమైన్ని. ఉన్నదండి. ఎస్ సార్ కానీ Yes, sir. AWS లో డొమైన్ కాస్ట్ $11. ఎంతండి? $11. $11. దిస్ ఈస్ ద అది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి కాన్ఫిగర్ అవ్వడానికి 2 days టైం పడుతుంది. ఓకే అందుకే రియల్ టైంలో Okay. ఎవరు AWS లో కొనివ్వం. యాజ్ ఏ కాస్ట్ అంతే స్ట్రిక్ట్గా ఉంటాం కాస్ట్ ఆప్టిమైజేషన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మన చూడండి ఇక్కడ మీకు ఓల్డ్ కన్సోల్ అయితే ఓకే, క్రియేట్ హోస్టెడ్ జోన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ట్రాన్స్ఫర్ డొమైనా, రిజిస్టర్డ్ డొమైనా, లేకపోతే క్రియేట్ హోస్టెడ్ జోన్ క్రియేట్ అంటే హోస్టెడ్ జోన్. Create hosted zone. చూడండి ఇక్కడ మనకి రావాలన్నమాట. వేస్ట్ కన్సోల్ అండి, నిజంగా చెప్తాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటారండి? నన్ను తిట్టుకోకండి తప్పుగా, అంటే ప్రతి పాయింట్ మీకు కవర్ అవ్వాలి, నా బాధ అదే. నిమిషం ఆగండి, ఇక్కడ ఏమైనా ఓల్డ్ కన్సోల్ ఉందేమో చూస్తాను. పర్సన్స్ అండి, వన్ సెకండ్ అండి, నేను ట్రై చేస్తాను చూపించడానికి మీకు. ఏం చూపించాలని నేను ఇక్కడ ఎవరైనా ఓల్డ్ క్లాసెస్ ఉంటారు. హోస్టెడ్ జోన్ ఇక్కడ చూడండి. రౌట్ 53 డాష్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మీరు కరెక్ట్గా చూడాలి, ఈ స్క్రీన్ షాట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఏముంది ఇక్కడ DNS ఇక్కడ చూడండి. DNS ఇప్పుడు చూసారా, క్రియేటివ్ హోస్టెడ్ జోన్ ఉంది, కానీ క్రియేటివ్ హోస్టెడ్ జోన్ ఇక్కడ చూడండి, రిజిస్టర్ డొమైన్ ఉంది, క్రియేటివ్ పాలసీ ఉంది, క్రియేటివ్ హెల్త్ చెక్ ఉంది, కానీ డిఎన్ఎస్ అంటే క్రియేటివ్ హోస్టెడ్ జోన్ ఎవరి మీద ఉంది? డిఎన్ఎస్. అంటే మీకు అర్థమైందండి, అంటే మన అంటే మన రౌట్ 53 అనేది హోస్టెడ్ జోన్ అనేది ఎవరు అండర్ కంట్రోల్లో ఉందండి? DNS సార్. Yes. ఈ పాయింట్ క్లారిటీ ఉంటే మనకి ఓకే, మనం చేస్తుంది ఎందుకు అంటే ఈ రౌట్ 53 డిఎన్ఎస్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీకు ఈ పాయింట్ క్లియర్ కదండి ఇప్పుడు మీకు? ఓకే, ఇప్పుడు Yes, కొత్త sir. కన్సోల్ Yes, ఓకే sir. అండి, ఇది ఒక వేస్ట్ కన్సోల్ అనుకుందాం. కొత్త కన్సోల్ కూడా ఉందా? ఉన్నట్టుంది, కానీ ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. క్రియేటివ్ హోస్టెడ్ ఓకే, ఇక్కడ ఉందా? సారీ అండి, నేను చూసుకోలేదు. పాపం AWS అని తిట్టేసా గట్టిగా, మాకు మేమే తిట్టేసుకున్నాం. కానీ ఇంకా బాగుంటుంది అనమాట ఓల్డ్ కన్సోల్ అయితే. నేను ఓల్డ్ వీడియో కాంట్ షేర్ చేస్తాను అండి. గెట్ స్టార్టెడ్ లేదు కదా అక్కడ, క్రియేటివ్ హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్. అదేంటండి నాకు ఎందుకు కనిపించట్లేదు, మీకెందుకు కనిపించదు? సో ఇక్కడ లేదు, బట్ మీకు క్రియేటివ్ హోస్టెడ్ జోన్ పైన చెప్తున్నానండి, ఈ డిఎన్ఎస్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇక్కడ మనం డొమైన్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడైతే పబ్లిక్ హోస్టెడ్ జోన్ తీసుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో VPC అవ్వగానే హోస్టెడ్ జోన్ తీసుకోవాలండి, ప్రైవేట్ హోస్టెడ్ ప్రైవేట్ హోస్టెడ్ జోన్ తీసుకుంటాం. ఉన్నారా? ఎస్ సార్. క్రియేట్ చేద్దాం కాసేపు. సో ఇది అంటే కొంత క్లారిటీ వచ్చిందా అండి? మనకి ఏం చేస్తాం, రౌట్ 53లోకి వెళ్తాం. రౌట్ 53లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి?
డిఎన్ఎస్ డిఎన్ఎస్ మేనేజ్మెంట్లోకి వెళ్తాం. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తామండి? డిఎన్ఎస్ మేనేజ్మెంట్. దానిలో ఏం చేయాలండి? క్రియేట్ హోస్టెడ్ జోన్. క్రియేట్ హోస్టెడ్ జోన్ అని ఇక్కడ ఇప్పుడు ఎవరిదైతే డొమైన్ ఉందో ఆయన డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తన డొమైన్ నేమ్ ఇచ్చాను అనుకుందామండి. ఎవరిది? హరీస్ ఏడబ్ల్యూస్ డాట్ ఎక్స్వైజెడ్, ఆసా ఏడబ్ల్యూస్ డాట్ ఎక్స్వైజెడ్ ఇచ్చాను అనుకోండి. నాకు పని చేస్తుందా, పని చేయదా? చేయాలి. పని చేయదండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఆయన పర్చేజ్ చేసింది ఎవరు? సార్. కానీ నేను వాడుకుందామంటే వాడుకోవచ్చు, కానీ వితౌట్ అంటే పర్మిషన్ లేకుండా నేను వాడుకోలేను దాన్ని. అంటే దానికి కూడా ఏవో ఉన్నాయి అని. అంటే మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఒక డొమైన్ పర్చేజ్ చేసాము అంటే దానికి రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి నేమ్ సర్వర్స్. ఏ సర్వర్స్ అండి? నేమ్ సర్వర్స్. సెకండ్ వన్ SOA, సార్ట్ ఆఫ్ అథారిటీ. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి? నేమ్ సర్వర్. సెకండ్ వన్ ఏంటండి? SOA. సర్వీస్ ఆఫ్ అథారిటీ. రెండు సర్వీస్ ఆఫ్ అథారిటీ, సార్ట్ ఆఫ్ అథారిటీ అంటారు. సో ఈ రెండు అంటే ప్రతి డొమైన్ కి కూడా ఉంటాయి అన్నమాట. సార్ ఏంటి సార్? ఫస్ట్ ఇది రేపు క్లాస్లో చెప్తానండి అథారిటీ గురించి. ఫస్ట్ ఇది చూద్దాం. ఏంటండి ఫస్ట్? నేమ్ సర్వర్. ఓకే, ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నానండి అనుకుందాం. సో నాకు మీరు ఒక పార్సిల్ పంపించాలి. లేదు అంటే ఇప్పుడు మీకు రేపు పొద్దున్న జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత 2000 రూపీస్ బట్టలు పంపిస్తాను. యాక్చువల్లీ నేను కూపన్స్ ఇవ్వను. ఏదైనా ఒక డ్రెస్ అంటే అమ్మాయికి అయితే శారీనో, అబ్బాయికి అయితే పట్టుబట్టలు ఏవో కొని పంపిస్తాను. అది యాజ్ యూజువల్గా నాకు ఇష్టం. ఇది చాలా ఇప్పుడు ఒక 110 మందికి పంపించుంటాను. మిగతా వాళ్ళు నాకు అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల పంపించలేకపోయాను. సో 110, 120 మెంబర్స్ పంపించాను. ఓకే, పంపిస్తున్నాను అనుకుందాం. సో నేను మీకు పంపించాలి అంటే నాకు ఏమేమి కావాల్సి వస్తే చెప్పండి. నేను పర్చేజ్ చేసేసాను. సో ఇప్పుడు నేను పంపించాలి. మీకు పంపించాలి. నేను Delivery అడ్రస్, పిన్ కోడ్ పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ పంపించిన తర్వాత నెక్స్ట్ అర్థం కాలేదండి. ఓటీపీ. ఓకే నేను పంపించాలి అంటే నేను ఎక్కడ పోస్ట్ చేయాలి? కొరియర్ సర్వీస్. అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను? నేను పర్చేజ్ చేసిన నేను కొరియర్ సర్వీస్కి ఇస్తున్నాను. ఆ కొరియర్ సర్వీస్ మీకు ఇస్తున్నాడు, అంతేనండి. అంటే మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ ఎవరు మరి? కొరియర్ సర్వీసా కాదా? అర్థమైందండి. నేను అడుగుతున్న చిన్న లాజిక్కే. ఇప్పుడు అదేనండి, మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు అనుకోండి. ఆర్డర్ పెడితే మీకు ఎవరు తీసుకొచ్చిస్తారు? కొరియర్ డెలివరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ వస్తుంది అనుకోండి. క్రెడిట్ కార్డ్ ఎవరు తెస్తారు? ఇప్పుడు చెప్తారు మీరు. బ్లూ డాట్. అదేనండి, బ్లూ డాట్. ఎందుకంటే వాడు కొరియర్ సర్వీస్ అనేవాడు మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ కోసం అనుకుంటున్నాం. అలాగే ఒక డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు ఈ నేమ్ సర్వర్స్ ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఇన్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తామండి. ఉన్నారా? హలో. ఈ నేమ్ సర్వర్లు ఎందుకోసం వాడతామండి? కమ్యూనికేషన్ కోసం. ఈ కమ్యూనికేషన్ కోసం నేమ్ సర్వర్స్ వాడతాం. అంటే ఇక్కడ గోడాడీలో నేమ్ సర్వర్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే హోస్టెడ్ జోన్ అంటే స్టెప్ 1 క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయగానే మనకి ఏమొస్తాయండి? నేమ్ సర్వర్స్. నెక్స్ట్ ఏమొస్తాయండి? ఇప్పుడు మీరు నాకు ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ నేమ్ సర్వర్స్ ఉంటాయి, ఇక్కడ నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు నేను సేమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యాం, డిఫరెంట్ మీటింగ్ లో జాయిన్ అయ్యామా? సేమ్ మీటింగ్. అంటే ఇక్కడ నేమ్ సర్వర్లు సేమ్ ఉండాలా, డిఫరెంట్ ఉండాలా? నేను క్రియేట్ చేసేస్తే సరిపోదండి. అంటే ఈ నేమ్ సర్వర్ని నేను ఒక దగ్గర అప్డేట్ చేయాలి. ఎక్కడ అప్డేట్ చేయాలి? ఇది మన సెకండ్ వర్క్. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ అదేనండి, నాకు అర్థమైందండి. ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను? ఇది నేను రౌట్ 53 సింబల్ ఉంది. ఇది
రౌట్ 53 సింబల్ అండి. రౌట్ 53లో ఓకే. నేను ఏం పర్చేజ్ చేశానండి? హోస్టేజ్. పోస్టేజ్ పోస్టేజ్ జోన్ పర్చేజ్ చేశాను. పోస్టేజ్ జోన్ పర్చేజ్ చేస్తే హోస్టేజ్ జోన్ క్రియేట్ చేశాను. హోస్టేజ్ జోన్ ఏం చేశానండి? క్రియేట్ క్రియేట్ చేశాను. క్రియేట్. క్రియేట్ చేస్తే ఏమేమి క్రియేట్ అవుతాయి ఇప్పుడు చెప్పాలని కొంచెం ఏం క్రియేట్ అవుతాయి? నేమ్ సర్వర్స్, నెక్స్ట్ అండి నేమ్ సర్వర్. ఎస్ఓ. SON. ఇప్పుడు కానీ ఈ డొమైన్ నేను యాడ్ చేశాను, కానీ ఈ డొమైన్ నేను ఎక్కడ పర్చేజ్ చేశాను? గోడాడీ. గోడాడీలో. గోడాడీ. ఇక్కడ కూడా నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. అర్థమైందండి? ఉమ్. ఇప్పుడు మీరు ఎస్ సార్. చెప్పండి, ఈ నేమ్ సర్వర్లు సేమ్ ఉంటే కమ్యూనికేషన్ వస్తుందా, డిఫరెంట్ ఉంటే కమ్యూనికేషన్ వస్తుందా? సేమ్ 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 అంటే ఉండాలి. ఇప్పుడు ఈ నేమ్ సర్వర్లు తీసుకెళ్ళి మనం ఎక్కడ యాడ్ చేయాలండి? గోడాడి. గోడాడీ. గోడాడీలో. గోడాడి. గోడాడీ. అప్పుడే ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అవుతుంది. అర్థమైందండి? ఓకే. ఎస్ వాట్ సార్, ఈస్ ద అర్థం. FQDN అంటే ద మీనింగ్ అదనమాట. ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ ఫుల్లీ డొమైన్ నేమ్ క్వాలిఫైడ్ అనేది డొమైన్. డొమైన్ నేమ్. మనది నేమ్ సర్వర్తో కమ్యూనికేషన్, స్ట్రెంగ్త్ ఇన్ కమ్యూనికేషన్ అవ్వాలి. అప్పుడే గనక మనకి కమ్యూనికేషన్ వీళ్ళిద్దరి మధ్య ఎస్టాబ్లిష్ అవుతుంది. క్లియర్ అండి? ఆ. ఎస్ ఇప్పుడు చెప్పండి, నాకు హర్ష ఎవరో తెలియదు. ఇప్పుడు నేను TCS AWS.XYZ అని కొట్టేశాను అనుకోండి, క్రియేట్ చేశాను. కానీ నాది పని చేస్తుందా, పని చేయదా? వర్క్ చేయదు. వర్క్ లేదు. చేయదు. ఎందుకు? ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం అప్డేట్ చేయాలి? నేమ్ నేమ్ సర్వర్. సర్వర్స్. నేమ్ సర్వర్. ఉన్నారండి? SOA ఎస్ నో సార్. నీడ్ టు అప్డేట్, బట్ ఏం అప్డేట్ చేయాలండి? మానిటరీ నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్. సర్వర్. ఉన్నారా అండి వాళ్ళు? ఎస్ సార్. అవును సార్. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చెప్తానండి. అసలు ఈ నేమ్ సర్వర్ ఇప్పుడు మనమైతే క్లాస్లో మనం అప్డేట్ చేస్తున్నాం, అంతే కదండి? ఎస్. రియల్ టైంలో ఎస్ మనం సార్. అప్డేట్ చేయం. దానికి ఒక DNS టీమ్ ఉంటుంది. అందుకని క్లాస్ చెప్తున్నాను చూడండి. క్లయింట్ అనుకుందాం, ఇది స్టార్ మార్క్ క్లయింట్. క్లయింట్ వచ్చి ఇప్పుడు మారిపోయింది కదా, సేల్స్ పర్సన్ లేదు. ఇప్పుడు ఏమని కాల్ చేస్తున్నారు తెలుసా మీకు? బిజినెస్ అనలిస్టా? అంతే కదండి? అవును. బిజినెస్ అనలిస్ట్ అంటే సేల్స్ పర్సన్ వచ్చి చెప్తాడు. అంటే ఒక క్లయింట్ వచ్చి మాట్లాడుతాడు, హే నాకు ఒక పెద్ద ఇదని నేను జస్ట్ కావాలని చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఐడియా ఉండాలని. సో వాడు ఏమంటాడంటే, నాకు ఇన్ని సర్వర్లు కావాలి, ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, నాకు ఇదంతా కావాలని అడుగుతున్నాడు. సేల్స్ పర్సన్ వచ్చి ఎవరిని కనెక్ట్ అవుతాడు? సీనియర్ మేనేజర్ని కనెక్ట్ అవుతాడు. సీనియర్ మేనేజర్ ఎవరు కనెక్ట్ అవుతాడండి? ఇక్కడ మెయిన్ అనమాట, ఆర్కిటెక్ట్ని కనెక్ట్ అవుతాడు. ఉన్నారా? క్లాస్లో ఉన్నారండి? ఎస్ సార్. ఇంకా 2 minutes అవును టైం సార్. ఉందండి. ఈ ఆర్కిటెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడతాం. మొన్న క్లాసులో గుర్తుందో లేదో, HLD LLD చెప్పానండి. ఎస్ సార్. హై లెవెల్ Yeah, హై high level లెవెల్ design. డయాగ్రామ్స్ అని. ఒక ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ పెద్దది తీసుకొని ఇన్ని కాంపోనెంట్లు కావాలి, ఇన్ని సర్వర్లు కావాలి అని చెప్పి మేము ఫర్ ఎగ్జాంపుల్ M4 ఎక్స్ట్రా లార్జ్ బిల్డింగ్ ఇవ్వకుండా M4 ఎక్స్ట్రా లార్జ్ బిల్డింగ్ ఇస్తాం. ఉన్నారా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. M4 R4 ఏదైనా కానివ్వండి, కానీ మనము 4 times 3 times ఎక్కువ బిల్డింగ్ ఇస్తాం. ఉన్నారండి? ఆ ఎస్ ఆర్కిటెక్ట్ సార్. ఇచ్చిన బిల్డింగ్ ఇచ్చిన తర్వాత సీనియర్ మేనేజర్కి వస్తుంది. సీనియర్ మేనేజర్ నుంచి బిజినెస్ BOA వస్తుంది. BOA వచ్చిన తర్వాత క్లయింట్కి చెప్తాడు. వాడు కలిసి మాట్లాడుకొని ఒక డీల్కి వస్తుంది. అది ఎంత డీల్కి వస్తుందో అంటే, ఒక 100 కోట్లు అయితే అది ఒక 70 కోట్లు సెట్ అవుతుంది అనుకుందాం. ఉన్నారా? హలో. ఓకే. ఓకే సార్. ఒక 70 crores సెట్ అయింది. ఓకే అంటే ఇప్పుడు వీడు తప్పుకుంటాడు. ఎవరు తప్పుకుంటాడు? సేల్స్ మేనేజర్ తప్పుకుంటాడు. ఇప్పుడు ఎవరున్నారు? ఓన్లీ సీనియర్ మేనేజర్. నెక్స్ట్ ఎవరున్నారండి? ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్. సీనియర్ మేనేజర్ ఏం చేస్తాడు? ఆర్కిటెక్ట్ కింద ఉన్నారు కదా, ఇక టీం అందరిని తీసుకుంటాడు. ఇది ఏం చేస్తాడంటే రెజ్యూమ్స్ తీసుకుంటాడు, వీళ్ళందరికి ఇచ్చే ఇదిగో ఇంటర్వ్యూ చేసుకో ఆర్కిటెక్ట్ అని వీడికి మొహాన్ని పడేస్తాడు. వీడు కూడా తప్పుకున్నట్టే. పాపం ఒక్కడ బలి అయిపోతా ఉంటాడు. ఎవడండి? ఆర్కిటెక్ట్. ఇప్పుడు వీడు స్టార్ట్ చేస్తారు వర్క్. ఫస్ట్ వర్క్ ఏంటి అంటే, క్లయింట్ డొమైన్ వీళ్ళు పర్చేజ్ చేశారా లేదా ఇది చూసుకుంటాడు. ఉన్నారా? ఉమ్. ఓకే సార్. చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడైనా ఊగలుగుతాడండి. ఎస్ సార్. ఎస్ సార్.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు తెలియాలి ఏమిటంటే ఆర్కిటెక్ట్ ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటాడంటే క్లయింట్కి డొమైన్ ఉందా లేదా అని. ఉన్నారండి? యా. అండ్ ఎస్ వాళ్ళు సార్. లేదు వాళ్ళ అప్లికేషన్ కొత్త డొమైన్ కావాలని అడుగుతారు. అప్పుడు వాడు ఒకవేళ కొత్త డొమైన్ ఒకవేళ వీడు కొంటాడు అడుగుతారు. ఇది కూడా తెలిసి చెప్తున్నాను చూడండి. ఒకవేళ క్లయింట్ సైడ్ పర్చేజ్ చేస్తారా మా సైడ్ పర్చేజ్ చేయమంటారు అని అడుగుతాం. క్లయింట్ సైడ్ ఒకవేళ వీడు క్లయింట్ సైడ్ కానీ పర్చేజ్ చేస్తా అంటే ఓకే. లేదు అనుకుంటే గనక మనమే పర్చేజ్ చేసుకోవాలి. అంటే అది మనం కంటిన్యూ కామన్గా 90% క్లయింట్ సైడే పర్చేజ్ చేస్తారు. ఉన్నారండి? ఉమ్. హలో. యా. Yes, sir. ఉమ్. అంటే ఇప్పుడు క్లయింట్ సైడ్ వాడు పర్చేజ్ చేసేసాడు. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడే హర్ష అనుకుందాం. హర్షయేనా? ఆ, హర్ష. హర్ష AWS.XYZ క్లయింట్ సైడ్ పర్చేజ్ చేసేసాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? వీడికి AWS ఇవన్నీ యాక్సెస్ ఉండవు కదా. మనం ఏం చేయాలి? రౌట్ 53లోకి వెళ్తాం. రౌట్ 53లోకి వెళ్ళి డొమైన్ యాడ్ చేస్తాం. హోస్టెడ్ యాడ్ చేద్దామా లేదా అండి? యాడ్ చేస్తాం యాడ్ సార్. చేస్తాం. యాడ్ యాడ్ చేస్తాం. చేయగానే ఏమొస్తాయి? నేమ్ స్పేస్ Name, నేమ్ నేమ్ సర్వర్ నేమ్ నేమ్ సర్వర్. స్పేసెస్ నేమ్ సర్వర్స్ అండి. name నేమ్ server. నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్. సర్వర్స్. నేమ్ SOA. స్పేస్ అనేది SO. కుబర్నెటీస్ లో మాట్లాడతామండి. కొంచెం వెయిట్ చేయండి. రైట్. నేమ్ సర్వర్స్ వస్తాయి. నేమ్ సర్వర్స్ SOA వస్తాయి. ఈ రెండింటిని మనం వీళ్ళకి పంపిస్తాం. మనం యాడ్ చేయట్లే. అర్థమైందండి? రియల్ టైంలో అయితే దీన్ని ఓకే ఓకే ఆ సార్. డిఎన్ఎస్ టీమ్ యాడ్ చేసుకుంటారు. ఓకే. కానీ మనం ఇప్పుడు మాత్రం ఇదే చెప్తానండి. నా క్లాస్లోకి వచ్చేసరికి మీరే డెవలపర్, మీరే టెస్టర్, మీరే అడ్మిన్, మీరే ఇంటిగ్రేషన్ టీమ్, అన్నీ మీరే. అండ్ డిఎన్ఎస్ టీం కూడా మీరు. అంటే ఈ వర్క్ టేకెన్ కేర్ బై ఏంటంటే డిఎన్ఎస్ టీం. ఇప్పుడు మేము ఎలా చేస్తామంటే అదే ఒకవేళ ఇంటర్నల్ అనుకోండి, ఆర్కిటెక్ట్లు మేము ఒక జీరా టికెట్ రైజ్ చేస్తాం. జీరా టికెట్ ఏంటి? పర్చేజ్ డొమైన్ అని. డొమైన్ పర్చేజ్ అది వాడు ఎత్తుక్కుంటాడు. నా దగ్గర ఈ డొమైన్ ఉందని చెప్తాడు. 2-3 డొమైన్లు పెడతాడు. ఓకే, దానిలో మనం ఒక సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్? పర్చేజ్ అని టికెట్లో అప్డేట్ చేస్తాం. వాడు పర్చేజ్ చేసిన తర్వాత మనకి డొమైన్ నేమ్ ఇస్తాడు. ఆ డొమైన్ నేమ్ మనం ఎక్కడికి వెళ్తాం? రౌట్ 53కి వెళ్ళి ఏం చేస్తామండి? పోస్ట్ జోన్ యాడ్ పోస్టెడ్ చేస్తాం. జోన్. దాని నేమ్ సర్వర్స్ SO ఇస్తే ఆ రెండు టికెట్లు అప్డేట్ చేస్తాం. వాడు నేమ్ సర్వర్స్ అప్డేటెడ్ అని పెడతాం. టికెట్ క్లోజ్ చేస్తాం. అంతే. దట్స్ ఇట్. ఎస్ సార్. అంటే అప్డేట్ చేసిన మనం కాదు, రియల్ టైం డిఎన్ఎస్ టీమ్ అప్డేట్ చేస్తారు. కానీ యాజ్ ఆఫ్ నో మనమే డిఎన్ఎస్ టీమ్, మనమే ఆర్కిటెక్ట్, మనమే అన్ని డెవలపర్ కూడా. ఉన్నారా? సో ఓకే అంటే ఇలా సార్. ఉంటది. కానీ అందుకనే ఈ నేమ్ సర్వర్లు వాడు అంటే మనకి యాక్సెస్ ఉండదు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టైం యాక్టివిటీ అని చెప్తున్నానండి. మన ఓకే సార్. క్లాసుల్లో ఏం చేస్తారు తెలుసా అందరూ? ఓకే సార్. పద్దాక నేమ్స్ ఇక్కడ గోడడికి వెళ్ళి అప్డేట్ చేస్తూ ఉంటారు ఊరికే. లేదు రౌట్ 53లో హోస్టెడ్ జోన్ డిలీట్ చేసేస్తూ ఉంటారు. దయచేసి చెప్తున్నానండి, ఈ రౌట్ 53 హోస్టెడ్ జోన్కి ఎవ్రీ మంత్ $1/2 కట్ అవుతుంది. ఎంత అండి? $1/2. హలో. డాలర్. ఎన్ని మంత్స్ మన కోచింగ్ అంటే 3 to 4 months. 3 months అంటే $1.5 అంటే $1.5 అవుతుంది. దయచేసి దీన్ని కూడా బేర్ ఓకే చేయండి. సార్. మీ వల్ల కాదు అనుకుంటే నాకు ఇచ్చే ఫీజు నుంచి తీసేసుకోండి. $1.5 కట్ చేసుకొని ఇవ్వండి, ఇబ్బంది అయితే లేదు. కానీ ఒక్కసారి హోస్టెడ్ జోన్ క్రియేట్ చేస్తే దయచేసి డిలీట్ చేయకూడదు. ఈ పాలసీని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉన్నారా? Okay. రైట్. ఓకే. సార్ ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ సార్. ఇప్పుడు క్లాస్ చెప్పండి. సార్ ఇక్కడ డౌట్ సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు క్లయింట్ పర్టికులర్ గా AWS లో కావాలంటే AWS లోనే బై చేస్తామండి, మామూలుగా అవుట్ సైడ్ క్లయింట్ కూడా AWS లో పర్చేజ్ చేస్తాం. అంటే మనం అంటే సజెస్ట్ చేస్తాం AWS లోనే పర్చేజ్ చేస్తాం. AWS లో ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ 2 థింగ్స్ చెప్తామండి. మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ ఉన్నాయి. అవును. AWS కూడా ఉంది. AWS అయితే ఇంత కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం కాస్ట్ $11 అండి. ఆ ఓకే. డొమైన్ బట్టి మారిపోతుంది కదండి. ఇప్పుడు ఫర్ అవునవును. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళి అవును సార్. .com అయితే ఎక్కువ ఉంటుంది. .in అంటే ఒక అదే extra కదండి. ఇప్పుడు నేను సేమ్ డొమైన్ SRT AWS.com అని కావాలనుకోండి, నాకు ఏమైపోద్ది అండి? కాస్ట్ ఏమైపోయింది? పెరిగిపోతుందండి. పెరిగిపోతుంది. ఎందుకు? నా టెస్టింగ్ డొమైన్లో రాదు కాస్ట్. ఎందుకంటే నా ఇక్కడ ఇంత తక్కువలో ఉందా? ఇది ఒక వేస్ట్ వెబ్సైట్ అంటే అట్లా .com అంటే నేను జస్ట్ .in ఇద్దాం సార్. SRT కాకుండా ఏమిద్దాం? ఏమిద్దాం? ఒక నిమిషం.
ఒక్క సెకండ్. మీరు మాట్లాడితే నా ల్యాప్టాప్ కూడా అయిపోయిందండి. .com. ఓకే, జస్ట్ ట్రై చేస్తానండి. ఓకే, వినిపిస్తుందండి నా ఓకే వాయిస్? ఎస్ సార్ ఎస్. యా యా దొరికింది. చూడండి చూడండి ఎంత స్పీడ్ ఉంది. దిస్ సైడ్ కమింగ్ సూన్ అంటండి మహేష్. సంథింగ్ లైక్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, జస్ట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కంటే ఆయన క్లారిటీ ఉంటుంది. .xyz అనేది తక్కువ కాస్ట్లో వచ్చేస్తుందండి. కానీ అవును .org సార్. అనేసరికి మన కాస్ట్ ఏమైపోతుందండి? అవును ఇంక్రీజ్ పెరుగుతుంది అవుతుంది. సార్, పెరుగుతుంది. అందరికి మిగతా తెలుసు కదండి, ఐడియా ఉంది అవునా కదా. ఉంది సార్. అట్లానే మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇంత ఉంటది, ఇంత ఉంటది, ఇంత ఉంటది, దీనిలో పర్చేజ్ చేస్తే ఇవన్నీ నేనే. సారీ బ్రేక్. ఒక్క నిమిషం, నేను ఆపానండి. సారీ. సో ఇంత కాస్ట్ ఉంటుంది, ఇంత కాస్ట్ ఉంటుంది, ఇంత కాస్ట్ ఉంటుంది అని యాజ్ ఆర్కిటెక్ట్గా మనం చెప్తాం. ఓకే. సో వాళ్ళు రౌట్ 53లో కొంటారా, బెటర్, మనకేం హ్యాపీ. లేదు అవుట్ సైడ్ కొంటారా, అది వాళ్ళ ఇష్టం. బట్ మన క్లయింట్కి అన్ని అదే చెప్పానండి. ఈ హెచ్ఎల్డి ఎల్ఎల్డిలో ఓకే. ప్రతిదీ మనం వేసి చెప్తాం అనమాట. ఓకే. అదేనండి, మొన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చూపించాను. ఫస్ట్ డొమైనే కనిపిస్తా ఉంటుంది. ఉన్నారండి అందరూ? ఎస్. ఎస్ హలో సార్. హలో. ఎప్పుడు ఎస్ సార్. మొన్న హెచ్ఎల్డి చూపించాను కదండి, మర్చిపోయారా? ముందు లేదు. క్లాస్లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇదిగోండి, ఇదే చేద్దాం సింపుల్గా. ఇప్పుడు ఈ పిక్ మొత్తం మీకు గుర్తుండిపోద్దండి. ఈ పిక్ మొత్తం వచ్చేస్తుందంటే మీకు రేపు క్లాస్కి ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇవి ఎవడో మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం. ఎవరండి? రౌట్ R53. అదే కదా మనం చేస్తుంది, ఇదే మనం అవును నేర్చుకుంటుందండి. అవును. ఇంకేం నేర్చుకున్నారు? ఇన్స్టెంట్ ఇదేంటండి? వెబ్ ఇన్స్టెంట్. వెబ్ వెబ్ ఇన్స్టెంట్. రేపేం సర్వర్ సార్. నేర్చుకుంటారు? ఇన్స్టెంట్ లోడ్ బ్యాలెన్స్. రోడ్ బ్యాలెన్సర్. అయ్యో, ఇక మీరు మాట్లాడకపోతే కష్టం అండి. నేను ఇదిగోండి వెబ్ సర్వర్, ఇదిగోండి ఇది డొమైన్, ఇది ఈఎల్బి, ఇది డైరెక్ట్ హిట్టింగ్ ఇచ్చేస్తున్నారు వాడు. ఇది కరెక్ట్ అనమాట. రౌట్ 53, ఈ రౌట్ 53 డొమైన్ అన్నట్టు. మనం అదే డొమైన్ పర్చేజ్ చేసాం. కానీ నెక్స్ట్ క్లాస్లో ఎవరు ఉంటారండి? లోడ్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్సర్ ఉంటుంది. ఎందుకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుందో చెప్తాను చూడండి. ఇప్పుడే చెప్తా చూడండి. ఇది నేను లాస్ట్లో చెప్పాలి, ప్రోమో ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఎన్ని సర్వర్లు క్రియేట్ చేసాం? 1 సర్వర్. 1 సర్వర్. డిప్లాయ్మెంట్ ఎన్ని సర్వర్లు చేసాం? 1 సర్వర్లో మిగతా వాళ్ళండి హలో? ఒకటే సర్వర్. వన్ ఒకటే సర్వర్. సర్వర్, అవును కదండి. ఆ, మరి ఎస్ నాకు సార్. ఒక సర్వర్లో చేశాను కాబట్టి ఓకే. మరి నాకు మల్టిపుల్ సర్వర్లు అయితే రౌట్ ఎక్కడ యాడ్ చేయాలి? ఇప్పుడు పబ్లిక్ అయిపోయి ఎక్కడ యాడ్ చేస్తాం? హోస్టెడ్ జోన్లోనేనా? హోస్టెడ్ జోన్. ఇది ఇప్పుడు ఈ రెండే కదా కనెక్టివిటీ అని, అంతేనే కదండి కనెక్టివిటీ. కానీ ఇక్కడ రౌట్ 53లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటే ఎలాగిస్తాం అనే కాన్సెప్ట్కే ఎవరు తీసుకొచ్చామండి? లోడ్ బ్యాలెన్సర్. అర్థమైందండి? హలో. మల్టి అంటే రేపు క్లాస్లో ఏం చేస్తామంటే ఒక సర్వర్ ఉండదండి. రేపు క్లాస్లో ఎన్ని సర్వర్లు ఉంటాయి? మల్టిపుల్ మల్టిపుల్స్. ఇదిగోండి రేపు క్లాస్ ఇలా ఉంటుంది. నేను సైడ్ అయిపోతుంది క్లాసు, బట్ ఓకే. మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ సర్వర్స్ అందరూ ఎవరికి కనెక్ట్ అయి ఉంటారండి? లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ ఎవరికి కనెక్ట్ అయ్యింది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తారు. రౌట్ రోడ్ 53. 53. రౌట్ 53 ఎవరికి? రోడ్ రౌట్ 53. 53లో పోస్టెడ్ జోన్. పోస్ట్ వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తారు, ఇంకా బాగా చెప్తారు. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఈ మధ్యకి ఒకటి ఉండాలి, అదేంటి మీరు చెప్పండి. ఇంటిగ్రేషన్. అదేనండి రికార్డ్ సెట్. ఏంటండి ఇది? రికార్డ్ సెట్. ఇదే కదా మనం రికార్డ్ సెట్. మాట్లాడుతుంది, రికార్డ్ సెట్. ఇప్పుడు చెప్పండి నాకు హిట్టింగ్ ప్రాసెస్ చెప్పండి, మీకు బాగా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం? హిట్ చేస్తాం. హిట్ చేస్తే ఎవరిని హిట్ చేస్తుంది? రౌట్ 53. రోడ్ రౌట్ 53 ఎవరిని 53. హిట్ చేస్తుందండి? హోస్టెడ్ జోన్స్. హోస్ట్ జోన్. హోస్టెడ్ జోన్. హోస్ట్ జోన్ ఎవరిని హిట్ చేస్తుందండి? రికార్డ్ సెట్. రికార్డ్ రికార్డ్ సెట్. సెట్. రికార్డ్ సెట్లు ఎవరు ఉన్నారండి? లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్. లోడ్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాలెన్స్. ఎవరికి ఇంటిగ్రేట్ అయ్యిందండి? ట్రాఫిక్ సర్వర్. కండిషన్. ఇదేనండి. Servers. అర్థమైందండి?
ఇది రేపు చేసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఒక సర్వర్ని తీసుకున్నాము. ఆ సర్వర్లో ఏం చేస్తామండి, వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాము. ఉన్నారా? దాని తర్వాత ఏం చేస్తున్నామండి, దాన్ని పబ్లిక్ ఐపీ తీసుకుంటున్నాము. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేస్తున్నామండి, రోడ్ 53. Route 53. ఈ సింపుల్ వెబ్సైట్ హోస్టింగ్ అండి. రోడ్ 50. అర్థమైందండి? ఉమ్. హలో. Yes, sir. Sir. ఉమ్. కొంచెం అండి, నేను ఎందుకు ఇలా చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి పాయింట్ తెలిస్తే నా స్టూడెంట్ ఈజీగా క్రాక్ చేస్తాడు ఇంటర్వ్యూ. సో దీన్ని ఏమంటారు చెప్పండి. రికార్డ్ సెట్. That's it. ఇది సెకండ్. కానీ ఇప్పుడు మన ఫస్ట్ వర్క్ ఇది కాదు. మన ఫస్ట్ వర్క్ ఏంటుంది, మనకి ఈ డొమైన్ ఇక్కడ పోస్టెడ్ జోన్లోకి వచ్చిందా రాలేదా, ఇంకా రాలేదు. ఎక్కడ ఉండిపోయింది, ఇంకా Laptop start. గోడాడీలో ఉంది. గోడాడీలు ఉంది. ఉన్నదా? ఉమ్. రోడ్ 53 యాడ్ చేయాలి కదా ఫస్ట్. అవునండి. రౌట్ 53 యాడ్ చేసిన తర్వాత ఏమొస్తాయి, ఎన్ఎస్ నేమ్ నేమ్ సర్వర్స్ అండి. Name ఎన్ఎస్ అంటే నేమ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎన్ఎస్ అంటే ఎవరు, Name Name server. server. సర్వర్. నేమ్ సర్వర్. స్ట్రెంగ్త్ ఇన్ కమ్యూనికేషన్ కోసం ఎవరికి తీసుకెళ్ళి యాడ్ చేయాలి, GoDaddy లో. యాడ్ చేయగానే వీళ్ళిద్దరికి మధ్య ఏం ఎస్టాబ్లిష్ అవుతుందండి, Request. కమ్యూనికేషన్. అంతే. ఇది మన Connection establish. క్లియర్ కదండి. రైట్, స్టార్ట్ చేయండి. క్లియర్. చేద్దాం పదండి. అయిపోయింది. హర్ష షేర్ చేయాలి. సర్వర్ చేస్తాం. సారీ. లేదు సార్, నాకు నెట్ ఇష్యూ ఉంది, స్లో ఉంది మరి. పర్వాలేదండి. ఇప్పుడు మీరు ఒక్కరే డొమైన్ పర్చేజ్ చేశారు. సందీప్ మీరు కూడా పర్చేజ్ చేశారు అనుకుంటా కదా. అవును సార్. ఓకే, ఎవరైనా పర్వాలేదండి. ఓకే, సందీప్ మీ షేర్ చేస్తారా మరి, లేకపోతే తనకి ఇబ్బంది ఉందంటున్నారు. అంటే మస్తు స్టక్ అవుతుంది నాకు అది. సరేనండి. ప్యారలల్ గా లాగిన్ అయ్యా సార్ వర్క్ లో. ఓకే అండి, నో ఓకే. ప్రాబ్లం. షిఫ్ట్ లో ఉన్నాను ఆల్రెడీ. ప్యారలల్ గా ఇప్పుడైతే ఓకే అవుతుంది కదా సార్ అది? ఓకే సార్. ఓకే రైట్, గో టు రౌట్ 53. మీరు సజెస్ట్ చేయండి రౌట్ 53కి ఎలా వెళ్ళాలో అందరూ కూడా క్లాస్లో. కాంపోనెంట్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. ఆల్ సర్వీసెస్. అవును సార్. యూత్ ఉన్నారా, వ్యూ ఆల్ Yes, sir. సర్వీసెస్. నెట్వర్కింగ్ కొంచెం అండ్ కంటెంట్ డెలివరీ. ఏంటి, నెట్వర్కింగ్. ఈ రోజు మీరు కింద మాట్లాడితే మీకు 3 నెలల్లో జాబ్ వస్తుంది. మీరు మాట్లాడకపోతే 5 నెలల్లో జాబ్ వస్తుంది. కిందకి వెళ్ళాలి. అర్థమైందండి? ఎందుకు అంటే మీరు మాట్లాడితేనే మీకు నెట్వర్కింగ్ రోడ్ 53. నెట్వర్కింగ్ అండ్ నెక్స్ట్ అండి కంటెంట్ Content డెలివరీ delivery. ఇస్ ద కాంపోనెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఉన్నారా? ఎస్. నెక్స్ట్ గెట్ స్టార్ట్ వద్దండి. గెట్ స్టార్ట్ వద్దు. లెఫ్ట్ సైడ్ రండి. లెఫ్ట్ సైడ్. ఆ 3 arrows క్లిక్ చేయాలి. 3 యారోస్ అండి. 3 యారోస్ కనిపిస్తున్నాయి కదా. టాప్ AWS టాప్ కింద లోగో కింద. లెఫ్ట్ సైడ్. లోగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ AWS లోగో కింద. డాష్ బోర్డ్ అని ఉంది కదా, డాష్ బోర్డ్లో కొట్టండి. డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. ఎందుకు నాకు చేయమంటున్నానంటే నాకు ఒకలా కనిపించాలనుకుంటున్నాను. డిఎన్ఎస్ మేనేజ్మెంట్ కనిపిస్తుందండి. ఓకే సార్, చేస్తాను. ఇక్కడికి వెళ్ళి ఏం క్రియేట్ చేయాలండి, పోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్. ఇది క్రియేట్ చేయండి. క్రియేట్ హోస్టెడ్ జోన్. ఎస్, ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వండి. ఓకే. Why is there? ఓకే. డిస్క్రిప్షన్ ఏమైనా సార్ అవసరం? ఏమో రాయండి, మీ ఇష్టం. ఇది దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని రాయండి. పబ్లిక్ ఎంత ప్రైవేట్? ఏంటండి? సో పబ్లిక్ ఏనండి, ఏదో చెప్పానండి. మనకు విపిసి అయ్యిందా అవ్వలేదా మీరు చెప్పండి. పబ్లిక్ ఉంది, VPC కాదు, కాదు కాదు. ఇంకా. సో ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ హోస్టేజ్ అని క్లిక్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. అప్పుడు ఎవరు అడుగుతుందండి, VPC. విపిసి. మన విపిసి అయిందా అవ్వలేదండి, ఇంకా అవ్వలేదు. అవ్వలేదు. సో అందుకని పబ్లిక్ హోస్టేజ్. ఇక ఇంకో విషయం చెప్తానండి, రియల్ టైంలో రౌట్ 53 కొంతమంది ఇన్స్టిట్యూట్లలో లాస్ట్ అంటారు. ఈ రియల్ టైంలో ఇది లాస్ట్, ఇది ముందు, ఇది వెనక ఉండదండి. అంతే కదా, మీకు తెలుసు కదండి. సో కాబట్టి మనము అక్కడక్కడ నేర్చుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పే రౌట్ 53 1% అంతే. క్రియేట్ హోస్టేజ్ ఓకే. ట్యాగ్స్ ఏమైనా చేయాలి సార్? ఏమొద్దండి, కానీ అండి క్రియేట్ హోస్టేజ్ మనకు వద్దు ఇప్పుడు ట్యాగ్స్.
ఆ, ఇప్పుడు యాడ్ చేయగానే మనకి ఇక్కడ 4 నేమ్ సర్వర్స్ వచ్చాయి కదండి. ఉమ్. ఏమేమి వచ్చాయి హౌస్ స్టేషన్ క్రియేట్ అవ్వగానే? నేమ్ సర్వర్స్, నేను చాలా స్లో వచ్చాయి. ఇంకోటి ఏమొచ్చాయండి? SOA. SOA. ఓకే, ఇప్పుడు నేమ్ సర్వర్స్ ని కాపీ చేసుకోండి ఒక నోట్ ప్యాడ్ లో. షట్ డౌన్ చేస్తలేదు. నేమ్ సర్వర్స్ కాపీ చేయండి. ఈ నేను మొత్తం అదే అంటే మొత్తం ఆ కాపీ చేయాలి. అవునండి. .net, .org, .uk, .com అని ఉంది కదా, ఈ 4 ఒక పేజ్ లో, ఒక చేసి ఒక నోట్ ప్యాడ్ లో కాపీ చేయండి. అయిపోతుందండి, ఒక్క 10 minutes అండి క్లాస్ అంతే. ఇంకోటి కాపీ ఉండిపోయిందండి, ఇంకోటి ఉండిపోయింది. అది కాదండి, .com చేయలేదు. వీటిని ఏమి ఎడిట్ చేయొద్దండి, మీ ప్రతిభలు చూపించొద్దండి, జస్ట్ కాపీ మాత్రమే చేయాలి. చేసింది. నెక్స్ట్ ఆ, ఇది .net తర్వాత .org .uk తర్వాత ఒక డాట్ అనేది ఉందండి, అది ఎర్రర్ అనమాట. ఈ గోడరీ డొమైన్ ఎర్రర్, ఆ డాట్ తీసేయాలి. అన్ని 4 lines కి అవునండి, 4 lines కి లాస్ట్ లో డాట్. నేను ఇంతకుముందు క్లాసులు చెప్పినప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ లో చెప్పేవాడిని, డాట్ తీయండి అంటే అన్ని డాట్లు తీసారు కొంతమంది. .uk, .com తర్వాత అంతే. ఈ 4 నేమ్ సర్వర్స్ ని మనం అప్డేట్ చేయాలండి. ఎక్కడ అప్డేట్ చేయాలి? గోడాడి గోడారీ. గోడారీకి వెళ్ళండి. గోడారీ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళండి. గోడారీ మై ప్రొడక్ట్స్ లోకి వచ్చారు, కిందకి రండి. అది మై ప్రొడక్ట్స్ లో ఉన్నారు. ఇక్కడ డిఎన్ఎస్ అని కనిపిస్తుందండి మీకు, ఎస్ డిఎన్ఎస్ అని. మేనేజ్ డిఎన్ఎస్ అవును సార్. మేనేజ్ ఎస్. డౌన్ కదండి. కనెక్టెడ్ ఒక్క నిమిషం అండి, నాకు కొంచెం కంట్రోల్ ఇవ్వండి. ఇదేదో చేంజ్ అయింది, ఎప్పటికప్పుడు మారిపోతున్నాయండి. నాకు కంట్రోల్ ఇవ్వండి జస్ట్. కంట్రోల్ ఇచ్చారా? కంట్రోల్ ఇవ్వరా ప్లీజ్. ఇదిగో డిఎన్ఎస్ మీద క్లిక్ అవుతుంది కదా, మీరు మేనేజ్ మీద క్లిక్ చేయకూడదు, డిఎన్ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏముందండి? నేమ్స్. నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్ ఇక్కడ చూడండి, ఈ నేమ్ సర్వర్లు ఆ నేమ్ సర్వర్లు సేమా డిఫరెంటా? డిఫరెంట్. డిఫరెంట్. డిఫరెంట్ ఉన్నాయి. ఈ నేమ్ సర్వర్ సార్ కొంతమంది అంటారు ఇవి యాడ్ చేయొచ్చు కదా అక్కడ అనేసి. అలా కాదండి, మనం అక్కడ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేస్తున్నాం, సో వాటిని వీటికి యాడ్ చేయాలి. ఇక్కడ చేంజ్ ఉంది కదండి, చేంజ్ నేమ్ సర్వర్. ఐ విల్ యూస్ మై ఓన్ నేమ్ సర్వర్స్. యాడ్ టోటల్ యాడ్. ఇప్పుడు ఈ 4 నేమ్ సర్వర్లు యాడ్ చేయండి. యాడ్ చేసి సేవ్ చేయండి. ఇది ఎన్ని టైమ్స్ యాక్టివిటీ అండి? 1 times. టైం యాక్టివిటీ. గుర్తుపెట్టుకోవాలని ముందే వన్ చెప్తున్నాను. టైం యాక్టివిటీ. సేవ్. ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే లోపు ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలండి. కంటిన్యూ.
సార్ అయిపోయింది. రిక్వెస్ట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఇది ఒక 2 hours 3 hours పడుతుంది కొంతమందికి. వాట్ ఇట్ మేబీ నాకు అవసరం లేదు. ఇప్పుడు గోడాడిని క్లోజ్ చేసేసేయండి. కూడా క్లోజ్ చేసాను. ఆగండి ఆగండి, క్లోజ్ చేయొద్దు, ఒక నిమిషం ఉంచండి. రీఫ్రెష్ చేయండి ఫస్ట్. ఈరోజు అవుట్పుట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే మీటింగ్ ఐడి వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా రాత్రి 11కి 10 కల్లా పంపిస్తాం. డౌన్కి వచ్చేయండి. సో ఇప్పుడు 4 నేమ్స్ అవర్స్ వచ్చాయా రాలేదండి? ఆ, ఇప్పుడు నా ఏడబ్ల్యూఎస్ అండ్ గోడాడి సేమ్ డిఫరెంట్ అండి? సేమ్. సేమ్. సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు క్లోజ్ చేసేయండి. అసలు గోడాడిని మర్చిపోవాలి ఇంకా పూర్తిగా లైఫ్ లాంగ్. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్తా చూడండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో మీకు తెలియాలన్నమాట, తెలుస్తా చూడండి. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అయిపోయిందా లేదా అండి? అయిపోయింది. యా, కమ్యూనికేషన్ అయింది క్రియేట్. సార్. అయిపోయింది. సో గుడ్. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఒకరిని క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్. దాని తర్వాత ఇన్స్టెన్స్ తర్వాత ఏం చేయాలి? డిప్లాయ్మెంట్. ఇన్స్టెన్స్ తర్వాత ఏం చేయాలండి? డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఏ ఐపీతో అవుట్పుట్ చెక్ చేయాలి. పబ్లిక్ ఐపీ. ఓకేనండి? ఓకే, అంటే ఇప్పుడు స్పీడ్గా చేయండి ఈ టాస్క్. ఇది చేయగలరా లేదా మీరు? దాని తర్వాత నేను ఇది చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే. చేయండి స్పీడ్గా. 5 minutes టైం ఉంది మీకు. 5 minutes కాదు, 7 minutes టైం ఇస్తాం. 10:42కి అవ్వాలి నాకు. షేర్ ఎనీ చేయాలి. రీజియన్ స్పెసిఫిక్ లేదండి, ఇప్పుడు Okay, మీకు correct. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది అనమాట. షేర్ చేయండి. అదే ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతారని చూస్తున్నాను ఇప్పుడు. షేర్ చేయండి. సార్ సార్ షేర్ చేయనా? మీరే చేయాలి. ఓకే. మీదే క్రియేట్ అయింది కదా, సో ఎందుకు షేర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ రైజ్ అయ్యింది. ఏంటని వచ్చింది? రీజన్ స్పెసిఫిక్ అని. అవునా అండి? అవును. ఇప్పుడు రౌట్ 53 ఫస్ట్ పేజ్లోకి రండి. ఫస్ట్ వన్ అదేనండి, ఒక్కసారి చూపిస్తాను. అదే నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సర్వీస్ కావాలని అడిగితే అర్థమైందండి, ఇవన్నీ హైలైట్ అవ్వవు. చూడండి, ఏది హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇది ఏంటంటే గ్లోబల్. రౌట్ 53 ఏ సర్వీస్ అండి? గ్లోబల్. హలో ఉన్నారా? ఏ Global. సర్వీస్ అండి? Global. గ్లోబల్. ఇన్స్టెన్స్ రీజియన్ బేస్డ్. రీజన్ బేస్డ్. ఇది రీజన్ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఎవ్వరు రీజన్ బేస్డ్ సర్వీస్ అని అడగరు క్వశ్చన్ ఇంటర్వ్యూలో. గ్లోబల్ సర్వీసెస్ ఒక 2 చెప్పండి అంటారు. ఫస్ట్ మీరు చెప్పాల్సింది రౌట్ 53. రౌట్ 53. ఉన్నారండి? సెకండ్ సర్వీస్ మళ్ళీ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏ రీజియన్లో సర్వర్ని క్రియేట్ చేసినా పర్వాలేదు. అర్థమైందండి? ఓకే. సరే, లెట్ స్టార్ట్. ఇప్పుడు క్రియేట్ చేసి డిప్లాయ్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్. అవుట్పుట్ ఏమో వెల్కమ్ టు హర్ష వరల్డ్ అని రావాలి. ఓకే, హలో. యా, ఓకే. సరే అండి. పీపీకే క్రియేట్. పీపీకేలో కదా క్రియేట్ చేయాలి. T2. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాను. యా, 2 అని ఇచ్చేయండి పర్లేదు. వెబ్ కి 2. TTP. Anywhere.
EC2 యూజర్ హైఫన్ EC2 యూజర్. యూజర్ క్లోజ్ చేసుకోండి. sudo -i yum install http d -y this -y క్లియర్ చేసాను. మ్యాక్సిమైజ్ చేస్తారా స్క్రీన్? హార్డ్లీ విజిబుల్. ఓకే, నెక్స్ట్ సిడి స్పేస్ స్లాష్ v tab విఏఆర్ కదా. yeah w tab html slash okay yeah vi space index.html. okay, insert mode వచ్చిందా? ఓకే, వెల్కమ్ టు హర్ష వరల్డ్. హర్ష వరల్డ్ అంతే అండి, ఓల్డ్ అంతే. ఓకే, ఎస్కేప్. మిగతా వాళ్ళు లేదండి క్లాస్లో. ఎస్కేప్ ప్రెస్ అవ్వలేదు. హలో, మిగతా కోలన్ వాళ్ళు క్లాస్లో లేదా? ఎస్ సార్ ఉన్నాం. మాట్లాడినా కోలన్ సపోర్ట్ చేయాలి అందరూ. WQ స్మాల్ WQ ఎంటర్. యా, నెక్స్ట్ స్టార్ట్ సర్వీస్ అండి, సర్వీస్. యా సార్, సర్వీస్. ఏ సర్వీస్ అండి? HTTP. HTTPD. ఏం చేయాలండి? స్టార్ట్. పబ్లిక్ అయిపోతే అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేయండి. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్కి మీరు హెల్ప్ చేస్తున్నట్టు నాకు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అట్లేదు. నేను అవుట్పుట్ రావట్లేదా? కాలేజ్ ట్రబుల్ షూట్ చేయండి మరి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఏమొస్తుంది అవుట్పుట్? నేను చూడట్లేదు మీ స్క్రీన్. సైట్ కెనాట్ బి రీచ్డ్. అంటే HTTPS పోర్ట్స్ అలౌ చేశారా చేయలేదా? చేశాను. ఒకసారి నాకు కంట్రోల్ ఇవ్వండి. పోర్ట్స్ అలో చేసినాను. చేశారండి? చేశాను. వస్తుంది. వెల్కమ్ టు హర్ష వరల్డ్ వస్తుంది సార్. ఓకే, ఆయన కోపం ఆయన దాంట్లో రావట్లేదా? ఆయన దాంట్లో 13.60.57.30 అమ్మా అన్న ఫనీ పాయింట్స్ అని పలకూడదండి. డాట్ కూడా చెప్పకూడదు. టెక్నికల్ డాట్లు కూడా చెప్పరు. 13605730 నేను ఎప్పుడైనా చెప్పడం మీరు వింటే అర్థమవుతుంది. 13605730. ఓకేనండి. నెక్స్ట్ నుంచి అట్లానే చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ ఎడ్జ్ బ్రౌజర్ చూద్దాం పోనీ. ఇది ఇప్పుడు వెబ్సైట్ లో లింక్ టైప్ చేసిన వస్తుందా సార్? ఉండండి, వస్తుంది. రావాలి అంటే మనం ఇంకో పని చేయాలి కదా. ఇదిగోండి వస్తుందండి వెల్కమ్ టు అవుట్పుట్. హర్ష వరల్డ్. అయితే అదేలేండి, గూగుల్ క్రోమ్ కొన్నిసార్లు ప్రాబ్లం ఉండొచ్చు. సో వెల్కమ్ టు హర్ష వరల్డ్ అని వచ్చింది. అయితే ఐపీతో వస్తుందా? మనకి ఐపీతో అవుట్పుట్ కావాలా, డొమైన్తో అవుట్పుట్ డొమైన్ తో కావాలా? కావాలి మనకి. డొమైన్ తో కావాలి. డొమైన్తో కావాలి డొమైన్. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చేసేసాం. ఒకటి పెండింగ్ ఉండిపోయింది, ఏంటి? రికార్డ్ సెట్. అంతేనండి.
సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీరు చెప్పాలి. పోస్టెడ్ జోన్లోకి వెళ్ళి ఇదిగోండి కనిపిస్తుందా ఏంటండి? క్రియేట్ క్రియేట్ రికార్డ్. గుర్తు పెట్టుకోవాలండి. మొదొకసారి చెప్తున్నాను. ఎప్పుడైనా మనం వర్క్ చేసేది ఓన్లీ ఒక దగ్గర వర్క్ చేస్తాం. ఏంటి అంటే ఓన్లీ రికార్డ్ సెట్. ఈ రెండు టచ్ చేయము. ఓకేనండి? ఉం. ఏం టచ్ చేస్తామండి? సింపుల్ గా క్రియేట్ రికార్డ్. క్రియేట్ రికార్డ్ సెట్. సార్ ఇందాక చెప్పారు అదేనా, మనం మాడిఫై చేస్తే అమౌంట్ కట్ అవుతుందని? అవి మాడిఫై అది కాదండి, అది కాదు. మాడిఫై చేస్తే అమౌంట్ అనలేదండి. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు, నా శిష్యులు వాళ్ళు మళ్ళా ప్రాక్టీస్ చేద్దామని, ఇప్పుడు హర్ష ఉన్నాడు కదండి, ఓకే. ఈ హర్ష ఏం చేస్తాడంటే నేను మళ్ళా ఇంకొక సర్వర్ వేసి నేను అవుట్పుట్ కావాలి అంటాను. ఆయన ఏం చేస్తాడు, డిలీట్ చేసేస్తాడు. ఓకే. ఈ డిలీట్ చేయాల్సిన పని లేదు, ఆహా. కొత్తది క్రియేట్ చేయాల్సిన పని లేదు. కొత్తది క్రియేట్ చేస్తే ఏం మారిపోతాయి ఆటోమేటిక్ గా? ఐపీఎస్ నేమ్ సర్వర్ లో నేమ్ SOA సర్వర్ మారిపోతాయి. నేమ్ సర్వర్ మళ్ళా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎక్కడ అప్డేట్ చేయాలి? గోడాడీలో గోడలు అప్డేట్ చేయాలి. గోడాడీలో ఇవన్నీ మనకొద్దు. సో నేను ఒకవేళ కొత్త డిప్లాయ్మెంట్ కావాలంటే ఈ రెండు ఉంచుకోవాలి, NSS ఉండిపోవాలి. కానీ ఒకటి మాత్రం చేయాలి మనం. ఏంటి? క్రియేట్ రికార్డ్ సెట్. అర్థమవుతుంది? అర్థం కాలేదండి? చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూలో ఐపీని పేస్ట్ చేయాలి. వాల్యూలో ఐపీని పేస్ట్ చేయాలి. ఉన్నారా? జస్ట్ sir. వాల్యూలో ఐపీని పోస్ట్ చేయాలి అంతే. ఈ రోజు నేను చెప్పేదంతా సింపుల్ రౌటింగ్. ఏ పాలసీ అండి? సింపుల్ రౌట్. ఇది నేను చెప్పట్లేదు కావాలని, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఇట్లానే ఉంచండి. TTL 1 minute అంటే 1 minute లో రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఒకవేళ index.html నేను మారిస్తే నాకు 1 minute లో అవ్వాలి అన్నట్టు పెట్టండి. TTL జస్ట్ క్రియేట్ రికార్డ్ సెట్. చూడండి, మళ్ళా చూడండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ వచ్చింది. నేను ఎప్పుడు టాస్క్ ఇచ్చినా ఈ రెండింటిని టచ్ చేస్తే టచ్ చేయదండి, టచ్ చేయండి సార్. టచ్ చేయదు. ఓన్లీ మీ దగ్గర అవుట్పుట్ వస్తుంది కదండి, ఏం అవుట్పుట్ వచ్చిన తర్వాత ఏం కాపీ చేస్తారు? ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ. కాపీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? Route 53లోకి వెళ్ళి ఏమనాలి? క్రియేట్ రికార్డ్. ఏమి టచ్ చేయొద్దండి ఇప్పుడు వరకు. జస్ట్ ఐపీ పేస్ట్ చేయాలి. TTL ఎంత పెట్టాలండి? 1 minute. 1 minute. జస్ట్ ఏమంటారు? క్రియేట్ రికార్డ్స్. అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్వర్ కాకుండా ఇంకో సర్వర్ ఇచ్చాను అనుకోండి, అర్థమైందండి? నేను ఇస్తానే ఏమైనా టాస్క్లు. ఇప్పుడు ఈ రికార్డ్ సెట్ ని డిలీట్ చేయాలి. ఏదైతే చేసామో అది డిలీట్ చేయాలి. ఏదైతే సర్వర్ ఉందో డిలీట్ చేసేయాలి. ఎందుకంటే అట్లే ఉంటే మనకు బిల్డింగ్ ఏమైనా పడుతుందా అండి? అట్లే కాదు, అట్లే ఉంటే ఆ సర్వర్కే రీడైరెక్ట్ అవుతుంది. ఓ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెన్స్ కాకుండా ఇంకొక ఇన్స్టెన్స్ అంటే ఐపీ మారిపోద్దా? మారిపోదండి. అప్పుడు ఆ అవుట్పుట్ రాదు కదా, నాకు ఆ అవుట్పుట్ కదా Yeah. కావాల్సింది. అవును. మళ్ళీ ఆ సర్వర్లోకి వెళ్ళి ఐపీ కాపీ చేస్తారు. కాపీ చేసి ఏమన్నా ఇదిగోండి, ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది అనమాట. ఏమవుతుంది, ఇంకో సర్వర్ని క్రియేట్ చేసి అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ కావాలి అంటే ఏం చేస్తుంది, ఇక్కడ హోస్టెడ్ జోన్ డిలీట్ చేస్తారు. హోస్టెడ్ జోన్ డిలీట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏ రికార్డ్ సెట్ ఏదైతే ఉందో డిలీట్ చేస్తే చాలు. ఓకే. చేసి మళ్ళీ ఏమనాలి? క్రియేట్ రికార్డ్. క్రియేట్ రికార్డ్. ఇది కొత్త సర్వర్ అయిపోయి అనుకోని, కొత్త సర్వర్ అయిపోయి నెక్స్ట్ టైం TTL 1 1 minute. minute. జస్ట్ ఏంటంటే క్రియేట్ రికార్డ్. క్రియేట్ రికార్డ్. అయిపోయింది టాస్క్. అర్థం కాలేదండి? అర్థమైందా? ఎవరికి అర్థమైంది? ఒకసారి రిపీట్ చేయండి సార్. అదేనండి. ఇప్పుడు ఈ సర్వర్ ఓకే, ఈ సర్వర్కి అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఐపీనే కదా ఇక్కడ ట్యాగ్ అయ్యి ఉంది. ఈ ఐపీనే కదండి యాడ్ చేసింది సందీప్ గారు, ఎస్ సార్, మహేష్ గారు, ఇంతేనా? ఎస్ సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను ఒకటే టాస్క్ ఇస్తానా, మల్టిపుల్ టాస్క్లు ఇస్తానా చెప్పండి. అంటే అప్పుడు నాకేమడుగుతుంది సార్, వెల్కమ్ టు, నేను ఏమడుగుతాను, అవుట్పుట్లు ఎలా అడుగుతానంటే CentOS తో వేయండి, వెల్కమ్ టు CentOS అని రావాలి. RHL వేయండి, వెల్కమ్ టు RHL అని రావాలి అని చెప్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ సర్వర్ చేసేస్తారు CentOS తో, ఆ ఐపీ కాపీ చేసి ఇక్కడ వచ్చింది, CentOS అవుట్పుట్ వచ్చింది, మీ డొమైన్తో పర్చేజ్ చేయగానే, డొమైన్తో కొట్టగానే అయిపోయింది. కానీ సెకండ్ సర్వర్ చేసేటప్పుడు ఏం చేయాలి? సెకండ్ సర్వర్ ఏమి రెడీ హ్యాట్ చేశాను కదా, ఇప్పుడు ఈ రికార్డ్ సెట్ క్రియేట్ రికార్డ్లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ఎయిదర్ యాక్షన్స్లోకి వెళ్ళి దీన్ని ఎడిట్ చేయాలి. ఓకే.
లేదు నేను ఎడిట్ చేయమని చెప్పను. ఏం చేయమంటున్నాండి? delete. డిలీట్ చేయమని చెప్తాను. అప్పుడు కొత్త సర్వర్ ఐపీని యాడ్ చేయండి అని చెప్తున్నాను అంతే. అర్థమైందండి? Yeah. అర్థమైందా కాలేదా సందీప్ గారు? అర్థమైంది సార్. ఇదేం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి? ఒకటే ఉంది ఒకటే ఉంది. సో పబ్లిక్ ఐపీ పబ్లిక్ జ్యోతిక రికార్డ్స్ ఎట్లా యాడ్ చేస్తాం? ఉన్నారా? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు నేను ఐపీ కాపీ చేసి ఏం చేయాలి? నాకు ఒకసారి గైడ్ చేయండి. వాల్యూ దాన్ని పేస్ట్ చేసి 1 minute నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను, తనకు అడుగుతున్నాను. ఇక్కడ నుంచి చెప్దాం. ఎక్కడికి వెళ్ళాలండి ఫస్ట్? పోస్టెడ్ జోన్. జ్యోతిక అమ్మాయికి రావాలి. యాక్చువల్లీ అమ్మాయికి అర్థం కాదు. హోస్టెడ్ జోన్. నెక్స్ట్ ఎక్కడ రావాలి చెప్పండి? క్లిక్ ఆన్ హోస్టెడ్ జోన్. ఓకేనండి. నెక్స్ట్ అండి. ఓకే, క్రియేట్ రికార్డ్ సెట్. నెక్స్ట్ అండి, వాల్యూలో ఐపీ. నెక్స్ట్ అండి, ఇక్కడ పేస్ట్ చేశారా పబ్లిక్ అడ్రస్? చేశానండి. నెక్స్ట్ 1 minute. 1 minute. దెన్ క్రియేట్ రికార్డ్ సెట్. రికార్డ్. అంతే. ఒకవేళ వేరే సర్వర్ అయితే ఏం చేస్తాం? దీన్ని తీసేసి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాం అంతే. ఇంకొక రికార్డ్ అర్థమైందా? క్రియేట్. ఎందుకంటే సిన్స్ పబ్లిక్ ఐపీ విల్ చేంజ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ సర్వర్ ఉంచుతారా టెర్మినేట్ కొట్టేస్తారా? టెర్మినేట్ కొట్టేస్తాం కదండి నెక్స్ట్ మన క్లాస్ అయిపోగానే. సరే, ఇప్పుడు అది ఎందుకు లేండి మనకు అవన్నీ. ఇప్పుడైతే ఏం చేసామో చెప్తానండి ఫస్ట్, దాని తర్వాత మిగతా చూద్దాం. సార్ ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ ఉంటే అదే కదండి నెక్స్ట్ క్లాసు. అదే ఓకే. అయ్యప్ప, అదే కదా నెక్స్ట్ క్లాసు. ఓకే సార్, గాట్ ఇట్. నేను కాపీ చేశానండి. మీరు పేస్ట్ చేస్తారు కదా. ఫస్ట్ నాకు దీంట్లో పేస్ట్ చూద్దామండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమేమి చేశారో చూద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ అయితే దాని కన్ఫ్యూజన్ అంతా పోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు నాకు చెప్పండి, సర్వర్ వేసారా లేదా? డిప్లాయ్మెంట్ చేశారా? పబ్లిక్ ఐపీ ఉందా? అవుట్పుట్ వస్తుందా రావట్లేదా? మాట్లాడండి. అయిపోయింది. గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేశారా? రౌట్ 53 యాడ్ చేశారా? నేమ్ సర్వీస్ తీసుకొచ్చి దీంట్లో అప్డేట్ చేశారా? ఈ రెండింటికి లింక్ వచ్చిందా రాలేదండి? వచ్చింది సార్. సో అంటే ఇక్కడ ఈ గోడాడీ మర్చిపోండి, ఇంకా లేదు ఇక. సో అంటే అన్ని అయిపోయినాయి, ఒకటి ఉండిపోయింది. ఏముండిపోయింది? హోస్టెడ్ జోన్ టు రికార్డ్ సెట్ క్రియేట్ చేశారా లేదా అండి? ఇప్పుడు ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దామండి. ఉన్నదా? అవుట్పుట్ ఏంటి? హర్షనా? AWS. సో ఇది అవుట్పుట్ రావాలన్నమాట మనకి. ఉన్నదండి. వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలండి. మీరు డొమైన్ హోస్టెడ్ జోన్ హిట్ చేశారు, ఇంకా లేదు. ఇప్పుడు రౌట్ 53 హిట్ చేశారు. రౌట్ 53 ఏమైనా హిట్ చేసింది? హోస్టెడ్ జోన్ ఏమైనా హిట్ చేసింది? రికార్డ్ సెట్ ఏమైనా హిట్ చేసిందండి? పబ్లిక్ పబ్లిక్ ఐపీ ఎవరిదండి? సర్వర్ల డిప్లాయ్మెంట్. ఇదిగోండి అవుట్పుట్. హెన్స్ ప్రూవ్డ్. ఎలా ఉందండి? ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందండి కొంచెం. సో ఇప్పుడు ఇది నాన్ సెక్యూరా? నాన్ సెక్యూర్. రేపు క్లాస్ లో సెక్యూర్ చేసేస్తాం. ఉన్నారా? అవి చేస్తామని చెప్తారు. ఇప్పుడు చెప్పాను మొత్తం ఎగిరిపోద్ది. ఇప్పుడు వద్దండి. ఓకే. సో ఇది అర్థమైందా? అర్థం కాలేదండి క్లాస్? అర్థమైంది. ఇప్పుడు మీ డయాగ్రామ్, నాకు ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ సింపుల్ గా చెప్పండి. నేను ఏం చేయాలో, ఏమేమి స్టెప్స్ చేయాలో చెప్పండి నాకు. అని మీకు అందరూ చెప్పాలి. నాకు ఇది ఒక్కటి మాత్రం అందరూ చెప్పాలండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం? సర్వర్ క్రియేట్ చేసాం. మీరు మాట్లాడాలండి ప్లీజ్. సర్వర్ క్రియేట్ చేసాం. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. అందరి నుంచి కావాలి. డిప్లాయ్మెంట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? బ్యాక్ ఎండ్ కనెక్ట్ ఏం చేసామండి? నెక్స్ట్ ఏం చేసామండి? డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత ఏ ఐపీతో అవుట్పుట్ చెక్ చేసామండి? పబ్లిక్ ఐపీతో. అయితే ఇక్కడికి ఆగిపోయామా మనము, లేకపోతే ఏంటి మనం నెక్స్ట్? అండ్ నాకు పబ్లిక్ ఐపీతో అందరూ చూస్తామా, డొమైన్ తో చూస్తామండి? డొమైన్ తో చూడాలి. సో అందుకని మనం ఫస్ట్ డొమైన్ ఎక్కడ పర్చేస్ చేసాము? గోడాడీలో డొమైన్ పర్చేస్ చేసుకున్నాం. గోడాడీ థర్డ్ పార్టీ. ఓకే, గోడాడీ.
గోడాడీలో పర్చేజ్ చేసాం. గోడాడీలో పర్చేజ్ చేసి ఇదేమో థర్డ్ పార్టీ, ఇదేమో AWS. అందుకని మనం ఒక డిఎన్ఎస్ సర్వర్ అనే కాన్సెప్ట్ ఉన్న మనకి బ్యాక్ ఎండ్ అయితే డిఎన్ఎస్ సర్వర్ అంటారు, అదే ఫ్రంట్ ఎండ్ అయితే ఏమని కాల్ చేస్తామండి? రౌట్ Route రౌట్ 53. 53. Route 53. రౌట్ 53లో ఏం క్రియేట్ 53 చేసామండి? హోస్టెడ్ hosted జోన్. zone. హోస్టెడ్ జోన్. అర్థమైందండి? Hosted zone. హోస్ట్ జోన్ క్రియేట్ చేసాం. మరి వీళ్ళిద్దరు Yes, sir. హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయగానే ఏమేం హోస్టెడ్ చేయాలండి? జోన్ కి ఎన్ఎస్ఏ SY. Server is మరి వీళ్ళిద్దరి మధ్య ఏమి ఇచ్చామండి? స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ కోసం ఎన్ఎస్ నేమ్ సర్వర్స్ అని తీసుకొచ్చి ఎక్కడ యాడ్ చేసామండి? గోడాడీ యాడ్ చేయగానే వీళ్ళిద్దరికి మధ్య ఏం స్టార్ట్ అయిందండి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. సో ఇంక తీసేసాం. ఇప్పుడు ఓకే, ఇంకా కమ్యూనికేషన్ పెండింగ్ హోస్టెడ్ జోన్ కి ఎవరికి ఉండిపోయిందండి? రికార్డ్ సెట్. పబ్లిక్ పబ్లిక్ IP. Public IP. పబ్లిక్ ఐపీకి. సో మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసామండి? రికార్డ్ సెట్. record set. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి హిట్టింగ్ ప్రాసెస్. ఇంకా గోడాడి ఉండదు ఇంకా హిట్టింగ్. ఇప్పుడు రౌట్ 53 అనేది ఇచ్చేస్తుందండి. హోస్టెడ్ ఏమైనా ఇచ్చేస్తుందండి. రికార్డ్ సెట్ ఎవరు ఉన్నారండి? పబ్లిక్ IP. పబ్లిక్ ఐపీ ఎవరిదండి? ఇన్స్టెంట్ సర్వర్ లో ఏముందండి? డిప్లాయ్మెంట్. అయిపోయి అదే ఇదిగోండి అవుట్పుట్. ఎలా ఉందండి Okay. క్లాస్? Okay. ఎలా ఉందండి? సూపర్ అండి. ఎలా ఉందండి? ఇది కదా మొదటి టాపిక్. ఇప్పుడు చూడండి చెప్తున్నా, నాకు లోపల జర్రం ఉంటుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ చెప్తున్నందుకు ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసామండి? ఓన్లీ 1. రేపు One మల్టిపుల్ instance. ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి చేస్తామండి. లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది టాపిక్. ఈ రోజు టాపిక్ కి 3 టైమ్స్ ఉంటుంది. అంతా బాగుంటుంది. మంచిగా టిఫిన్ చేసి రేపు కనెక్ట్ అవ్వండి. 8కి కనెక్ట్ అవ్వండి, పర్వాలేదు. 8కి కనెక్ట్ అవ్వండి, హ్యాపీగా 8కి కనెక్ట్ అవ్వండి. కానీ నాకు సార్ 3 గంటల సపోర్ట్ 7:30కే పెట్టుకుందాం. ఓకే, 7:30 పెట్టుకుందాం సార్. 7:30కే కనెక్ట్ అవ్వండి. ఓకే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఐఎమ్ ఫుల్ ఫ్రీ బోర్డ్. ఓకే, క్లాసుల వరకు నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయడు. ఓకే, రైట్. అర్థమైందండి క్లాసు? ముందు యాక్టెక్ దగ్గర తీసేసుకోండి. ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు వేసుకోవాలి, మీరు నోట్ చేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న. హంబుల్ రిక్వెస్ట్, ఈరోజు టాస్క్ మాత్రం కంప్లీట్ చేయాలి. హర్ష, నువ్వేం చేయాలంటే వేరే సర్వర్ని క్రియేట్ చేసి ఓకే దానిలో వెల్కమ్ టు హర్ష టుడే టాస్క్ అని పెట్టాలి. డేట్ 14/12/2024 పెట్టాలి. ఓకే పెట్టి నువ్వేం చేస్తావు? అప్పుడు ఏం చేయాలి? హోస్టెడ్ జోన్లోకి వచ్చి ఏదైతే రికార్డ్ ఉందో దాన్ని ఏం చేయాలి? దాన్ని క్రియేట్ రికార్డ్ చేయాలి. డిలీట్ చేయాలి. డిలీట్ చేసి పాత డిలీట్ చేసి కొత్తది అది చేయాలి. కొట్టదు. అంతే అంతే, నీకు ఇంకేం ఉండదు, పెద్ద టాస్క్ ఉండదు. వీళ్ళందరికి ఎక్స్ట్రా టాస్క్ ఏంటంటే గోడాడి టు హోస్టెడ్ జోన్ అది క్రియేట్ కనెక్టివిటీ చేసుకొని దాని ఇంటర్లింక్ చేసుకొని చేయాలి. దిస్ ఈజ్ ఏ L1 టాపిక్. ఓకే, జస్ట్ L1. రేపు L2. రేపు ఫస్ట్ టాపిక్ L2, నెక్స్ట్ టాపిక్ L3. బిఫోర్ బ్రేక్ L2, ఆఫ్టర్ బ్రేక్ L3. ఓకే ఓకేనండి? Okay, sir. అండ్ Okay, sir. ఎవరైతే అవుట్పుట్లు చేస్తారో, ఎవరైతే అవుట్పుట్లు పెడతారో, ఇట్లా అవుట్పుట్ పెట్టాలి. కొంతమందికి చిన్న సబ్ చెప్తున్నానండి, కొంతమందికి మన ల్యాప్టాప్లో అవుట్పుట్లు రావు. అలాంటప్పుడు మీరు మీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా అవుట్పుట్ చెక్ చేయాలి. మీ ఫోన్లో చెక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినా చాలు. ఓకేనండి? Okay, sir. Okay, sir. ఎందుకంటే ల్యాప్టాప్లో ఫైల్ వాళ్ళు ఆపేస్తుంది. ఇది ఏ సర్వర్ సెక్యూరా? నాట్ సెక్యూర్ అండి. నాట్ సెక్యూర్. నాట్ సెక్యూర్. Not కొంతమందికి secure. వైఫై ఆపేస్తుంది కొంతమందికి. ఇది కూడా చెప్తున్నానండి. దయచేసి మీరు మీ మొబైల్లోనే స్క్రీన్ షాట్ అయినా నాకు పెట్టాలి. 100% పెట్టాలి. పెరిగితేనే మీకు మీటింగ్ ఐడి వస్తుంది. ఈరోజు దయచేసి మీటింగ్ ఐడి 12 వరకు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 11-12 వరకు. ఓకే, నేనైనా పెడతాను, రబ్బానైనా పెడతాను, ఎవరు పెడతారో తెలియదు మీటింగ్ ఐడి. ఓకే ఎందుకంటే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తానండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఓకే నేను రివ్యూ కూడా నేను రాగానే చేస్తానండి. ఓకే, టాస్క్ సార్. టాస్క్ Today's అదేనండి. task. వెల్కమ్ టు యువర్ నేమ్. ఓకే, దేంట్లో అమెజాన్ లైనక్స్ అండి. వెల్కమ్ టు యువర్ నేమ్, డేట్ 14/12/2024. ఓకే, హర్ష నువ్వు ఏ రీజన్ లో చేసావు? ఒకటి అమెజాన్ సార్. ఏ రీజన్? గ్లోబల్ రీజన్ అంటే అండి. ఇన్స్టెన్స్ డిస్టెన్స్. ఏ రీజన్? నార్త్ ఈస్ట్. యుఎస్ ఈస్ట్ 1 నార్త్.
డిఫాల్ట్ అదే ఉంది, అదే ఉంచేసాం సార్. నార్త్ వర్జీనియానా ఏ North Vir- రీజియన్? నార్త్ వన్ సార్, EU నార్త్ వన్, అయితే ఈసారి నేను ఐర్లాండ్ ఇస్తానండి టాస్క్. ఓకే, ఐర్లాండ్. ఐర్లాండ్ లో అమెజాన్ లైనక్స్, ఎందుకంటే ఆయన మళ్ళీ సర్వర్ లో అప్డేట్ చేసేస్తారు. ఓకేలా, అంత లేదు ఇప్పుడు అంత లేదు సార్, ప్రాక్టీస్ కావాలి, నేను చేస్తాను. ఓకే. సో ఐర్లాండ్ లో సర్వర్ వేయాలి, డిప్లాయ్మెంట్ చేయాలి, ఐపీని ఒక హోస్టేజ్ అంతా అవుట్పుట్ కావాలి. ఓకే, ఓకే. విత్ యువర్ నేమ్ ఇది అంతే. ఇది క్లాస్ అండి. కానీ ఈ రోజు క్లాస్కి నెక్స్ట్ క్లాస్ ప్రోమో. ఏంటి నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ప్రోమో ఏంటి? ఇప్పుడు ఒక్క సర్వర్ కదా ఉన్నారా? మల్టిపుల్ సర్వర్స్. ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట, ఇప్పుడు ఎన్ని సర్వర్లు వస్తాయి? ఒకటే రెండా అండి? మల్టిపుల్ సర్వర్స్. మల్టిపుల్ అంటే మల్టిపుల్ 1 సర్వర్స్, 2 అవర్స్ 3 అవర్స్ 3 సర్వర్స్ రేపు క్లాస్లో వేస్తాం. సార్. టర్మినేట్ చేసేస్తున్నారా? చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత కాస్ట్ ఆప్టిమైజేషన్ నా స్టూడెంట్లు చేస్తారని నేను ఇప్పుడు అనుకోలేదు. అంటే మీరే అదేనండి, స్ట్రిక్ట్లీ ఫాలో కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఇదే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అండి. మరి మీ బ్యాచ్లో మరీ గట్టిగా ఉన్నారు. అంటే కాస్ట్ తగ్గించాలి కదా, మీరేగా చెప్పింది అందుకని. థ్యాంక్ యూ అండి. అసలు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేకపోతున్నాను, హ్యాపీనెస్. రేపు క్లాస్ చూడండి. ఇంక గోడాడీ ఉండదు ఇక, ఇంకేముంటుంది ఇక్కడ సింపుల్గా R50. అంతే, అయిపోయింది. రేపు ఫస్ట్ క్లాస్ ప్రోమో, ఇది బిగ్ బాస్ లాగా అండి. ఫస్ట్ క్లాస్ ప్రోమో ఏంటంటే మల్టిపుల్ సార్. సో రౌట్ 52 రికార్డ్ సెట్. ఇది రికార్డ్ సెట్ ఏనండి. ఎస్ సార్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇలాగే ఉంటుంది. ఓ స్టూడెంట్కి ఇచ్చేస్తాం, ఓ స్టూడెంట్ రికార్డ్ సెట్ ఇచ్చేస్తాం. రికార్డ్ సెట్ చెప్పాలి, లోడ్ బ్యాలెన్స్ ఏమనండి, మొత్తం సర్వర్లకి వెళ్ళిపోతుంది. ఇది ఇంటిగ్రేషన్ ఉంటుంది, భలే ఉంటుంది అండి రేపు క్లాస్, అదిరిపోద్ది. అయితే ఫస్ట్ నాన్ సెక్యూర్ చేస్తాం. ఇక్కడ నాన్ సెక్యూర్ మనకి ఇంపార్టెంట్, సెక్యూర్ ఇంపార్టెంట్ అండి. సెక్యూర్డ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్, ఇదిగోండి. అందుకని మధ్యలో ఒక టాపిక్ రాబోతుంది అనమాట. ఎవరండి? ఏసీఎం సర్టిఫికేట్. ఏసీఎం చెప్పకముందు L2, ఏసీఎం చెప్పాక L3 అయిపోద్ది క్లాసు. సూపర్ ఉంటుందండి. ఓకే, డోంట్ మిస్ టుమారో క్లాస్. ఓకేనండి, ఉన్నారా? సార్ ఒక్కవేళ రేపు మార్నింగ్ నేను అంటే 100% ఈ ఛాన్స్ లేదు. ఒకవేళ రేపు మార్నింగ్ నేను లేకపోతే రేపు ఈవినింగ్ నేను టైంలో తీసుకుంటానండి. ఓకే, అసలు ఇది ఛాన్సే లేదు. 99.999% రేపు క్లాస్ ఉంది 7:30. ఓకేనండి. ఓకే సార్. ఎనీ డౌట్స్? రికార్డింగ్స్ అంటే లాస్ట్ వీక్ ది సండేది షేర్ చేయలేదు.